యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. అందరూ బాగున్నారా? దేవుడు ఇంకా మీకు మంచి ఆరోగ్యాన్ని కలగచేయగాక. ఆమె మంచి క్షేమాన్ని నా ప్రభు మీకు మెండుగా దయచేయగాక. మంచిది. ఈరోజు మనం వినబోతున్న బహు చక్కటి అంశం ఏంటంటే, మీరు చూశాక ఏమని పెట్టింది చెప్పండి. చూశారమ్మా? చెప్పండి. చూడండి, చూసారా? చూడండి, మీరు చూసారా? చూడండి. ఎవరో ఫోన్ చేయండి. చూడండి, నేను చెప్తే బాగుంటుంది. నేను ముందుగానే అంశం కూడా పెడుతున్నాను కదా, చూసాను కానీ గుర్తులేదు. అక్క నాలో కూడా జరుగుతాయా అద్భుతాలు అనే చక్కటి వర్తమానాన్ని మనం అనుభవుతున్నాం. కాబట్టి అలక్ష్యం చేయొద్దు, జాగ్రత్తగా వినండి. ప్రభు ఈ మాటను మన ఇంటిలో స్థిరపరచునుగాక. ఆమె ఈరోజు చాలామంది ఆత్మీయులు ఏమనుకుంటూ ఉన్నారు, అలాగే దేవుని సన్నిధికి వస్తూ అప్పుడప్పుడే దేవుని సన్నిధిలో అడుగులు వేస్తూ ఉన్న చాలామంది నూతన ఆత్మీయులు కూడా ఏమనుకుంటూ ఉన్నారంటే, నాలో జరుగుతాయా అద్భుతాలు అనేవి, అవి ఎవరికో నూటుకో కోటుకో జరుగుతాయిలే, అందరికీ జరిగేటివి కావులే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. చాలామంది భ్రమపడుతూ ఉంటారు. అందుకే మన వర్తమానం పేరు ఏంటంటే, నాలో కూడా జరుగుతాయా అద్భుతాలు అనంటే, నువ్వు విశ్వసించగలిగితే నా దేవుడు నీ జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఆమె కనుక నా జీవితం ఇంకెప్పుడు జరుగుతుంది అద్భుత కార్యాలు, ఇంకెప్పుడు నేను ఆ అద్భుతాన్ని చూడగలుగుతాను, ఇంకెప్పుడు నా కళ్ళారా అద్భుతాన్ని నేను పొందుకోగలుగుతాను, ఆ అద్భుతకరమైన బ్రతుకు నేనెప్పుడు బ్రతికేది. అందరూ అద్భుతంగా జీవిస్తూ ఉన్నారు, అందరూ అద్భుతకరమైన త్రోవలోనే జీవిస్తూ కొనసాగించబడుతూ ఉన్నారు. కానీ ఏ రోజు కూడా దేవుడి సన్నిధిలో ఇంత వైరాగ్యంగా బ్రతుకుతూ ఇంత అద్భుతమైన జీవితాన్ని దేవుడి కొరకు నేను జీవిస్తూ ఉన్నాను కదా, ఏదో ఒకరు చేయకూడని కార్యక్రమాలు చేశాను, పొరపాటు చేశాను, అన్నిటిని వదిలేసి ఈనాడు నా దేవుడి కొరకు ఇంత నిష్టగా, ఇంత ప్రతిష్టగా, ఇంత సమర్పణతో దేవుడి కొరకు ఒక వైరాగ్యం కలిగిన జీవితాన్ని నేను బ్రతుకుతూ ఉన్నప్పుడు ఎందుకని నా జీవితంలో దేవుడు అద్భుతాలు చేయడం మానేస్తూ ఉన్నాడు? అందుకనే రకరకాలుగా ఆలోచిస్తున్నారు, నా జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయా? అది అసాధ్యమే. మందిరానికి ఒక 100 మంది వస్తే ఆ 100 మందిలో ఎవరికి జరుగుతుంది? ఒక 10 మందికో లేకపోతే ఒక 5 మందికో జరుగుతాయి, కానీ అందరికీ జరిగేది కాదులే, ఇంకా నా బ్రతికిందే, నా జీవితం ఇలాగే కొనసాగించుకోవాలి అని అనుకుని రకరకాలుగా మీరు ఒకవేళ బాధపడుతూ ఉన్నట్లయితే, నా దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నారు. నీవు నమ్మగలిగితే ఈ కార్యాలన్నీ దేవుడు మీకు చేయనుగాక. ఆమేన్. బైబిల్లో ఒక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తారు. చూడండి, ఇవి కూడా నాకు జరుగుతాయా? ఇలాంటి అద్భుతాలు జరుగుతాయా? ఇంకెప్పుడు జరిగేది? ఇప్పటికే సంవత్సరం అయిపోయింది, ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోయింది, నేను పుట్టిన నాటి నుంచి చూస్తున్నాను, గమనిస్తూ ఉన్నాను, ఆలోచన చేస్తున్నాను కదా, ఏ రోజు కూడా నా జీవితంలో అద్భుతం జరగలేదు అని అంటే, అయితే బైబిల్లో మనం చూడగలిగితే యేసు ప్రభు వారి దగ్గరికి యాయీరు అనే ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వస్తారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువు వారిని అడుగుతూ ఉన్నారు, యేసయ్యా, నా ఇంటికి ఒకసారి రా, నా కుమార్తె అనారోగ్యం చేత బాధపడుతుంది, నువ్వు వస్తే అనారోగ్యం నుంచి విడుదల పొందుతుంది అని దేవుడితో చెప్తూ ఉన్నప్పుడు, ఆ దేవుడితో ఎప్పుడైతే చెప్తూ ఉంటారో ఆ కొన్ని నిమిషాల కల్లా మరొక వ్యక్తి అతని దగ్గరకు వచ్చి అంటాడు, అయ్యా దైవజనుడిని నువ్వు బాధ పెట్టద్దు, దైవజనుడిని నువ్వు ఇబ్బంది పెట్టద్దు, నీ కుమార్తె చనిపోయి ఉంది, రా వెళ్ళిపోతాం అని అన్నప్పుడు యేసు ప్రభువు వారు అతనితో పాటు వెళ్ళినట్లుగా బైబిల్లో మనం గమనించగలుగుతాం. యేసు ప్రభు అక్కడికి వెళ్ళి
యాయీరు ఇంటిలో ప్రయాణం చేసి ఆ ఇంటిలో ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి, ఆ కుమార్తె దగ్గరికి వెళ్ళి మీరు గమనించి చూడండి, ఏం చేశాడు? ఆ కుమార్తెను తాకి లే కుమార్తె అని పిలిచినట్లుగా ఈమె చనిపోలేదు కానీ నిద్రిస్తుందని ఆమె పేరు పెట్టి పిలిచి లేపుతూ ఉన్నట్లుగా బైబిల్లో మనం చూడగలిగాం. అవునా? అలాగే రెండో విషయాన్ని మీకు గుర్తు చేస్తారు. చూడండి, యేసు ప్రభువు వారు, మీరు గమనించాలి, యేసు ప్రభువు వారు ఒక గ్రామానికి వెళుతూ ఉన్నప్పుడు ఆ గ్రామంలో గవిని వద్దకు వెళ్ళగానే ఒక పాడిని ఎత్తుకొని వస్తూ ఉన్నారు. వింటున్నారా? ఒక పాడిని మోసుకొని వస్తూ ఉన్నారు. ఓ తల్లి బోరున గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంది. ఓ తల్లి బోరున గుండెలు బాదుకొని, అయ్యో ఇంక నాకు దిక్కెవరు మొక్కెవరు, నన్ను చూసుకునేది వారు ఎవరు ఉన్నారని బోరున ఏడుస్తూ ఉన్నప్పుడు ఆమె బాధను చూడలేక యేసు ప్రభువు వారు అక్కడ నిలబడి పాడిని ముట్టాడు. మీరు వింటున్నారా? ఏం జరిగింది? పాడిని ముట్టగా ఏమైంది? అక్కడ చనిపోయిన చిన్నవాడు లేచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇది రెండోది. మూడో విషయాన్ని మీ ముందుకు తెస్తాను. చూడండి, అప్పటికి ఇంచుమించుగా లాజరు చనిపోయి ఎన్ని రోజులైంది? 4 రోజులైంది. లాజరు చనిపోయి 4 రోజులైన తర్వాత యేసు ప్రభు అక్కడికి వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడో చెప్పనా? లాజరు బయటికి రా. ఆమేన్. మీరు గమనించారా? లాజరు బయటికి రా. ఇప్పుడు మీరు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మొదటి ఎవరి గురించి చెప్పాను? యాయీరు గురించి చెప్పాను. యాయీరు కుమార్తె చనిపోయి అప్పటికి ఒక 2-3 గంటలు టైం పట్టింది. మీరు వింటున్నారా? ఒక 2-3 గంటలు టైం పట్టినప్పుడు ఏం చేశారు? యేసు ప్రభువు వారు ఆ బిడ్డను పట్టుకొని ఏమండి లేపినట్లుగా మనం చూడగలుగుతాం. ఆ బిడ్డను తాకి లేపినట్లుగా చూడగలుగుతున్నాం. ఆ బిడ్డ మరణంలో నుంచి బయటకు వచ్చింది. రెండో వ్యక్తి ఎవరు? గవి యొక్క తీసుకుని వస్తున్నవారు. అప్పటికి ఎన్ని రోజులు అయిపోయింది? పాడిని మోసుకొని వస్తున్నారంటే అక్క మైరట ఒక పాడిని మోసుకొని వస్తున్నారంటే ఎన్ని రోజులు అయిపోయింది? 2 రోజులు అయిపోయింది కదా? 2 రోజులు అయిపోయింది. ఆ తర్వాత ఎవరి గురించి చెప్పాను? లాజరు గురించి మనం చూడుతున్నాం. లాజరు చనిపోయిన ఎన్ని రోజులైంది? 4 రోజులైంది. మీరు ఇక్కడ ఈ 3 విషయాలు చెప్పారు, ముగ్గురు చెప్పారు. కానీ నేను చెప్పదలిసిన మాట ఏంటంటే, ఎంత ఆలస్యం జరుగుతుందో అంత అద్భుతాలు ప్రభు చేయడం ప్రారంభిస్తారు. త్వరగా చెప్పగలిగా దేవుడికి ముందుగా యాయీరు కుమార్తె దగ్గరికి వచ్చినప్పుడు ముట్టాడు, ఆ బిడ్డను తాకి లేపాడు. గవిని దగ్గరికి వచ్చిన వాడి దగ్గరికి వచ్చి ఏం చేశాడు? వాడిని పట్టుకోలేదు, పాడిని ముట్టాడు. లాజరు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? పేరు పెట్టి పిలిచాడు. చూసారా? ఎంత ఆలస్యం జరుగుతుందో అంత అద్భుతమైన కార్యాలు దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. ఎంత ఆలస్యం జరుగుతుందో దేవుడు కార్యం చేయడానికి అంత ఈజీ అయిపోతుంది. మీకు అర్థమైంది నా మాటలో? దేవుడికి ఎంత నీ జీవితంలో ఎవరి సమయం ఎక్కువ అవుతుందో అంత ఎక్కువ అయ్యే కొద్దీ కార్యం కూడా అంత ఈజీ అయిపోతుంది. అంటే అంత సులువు అయిపోతుంది దేవుడికి. లాజరు చనిపోయేప్పటికి 4 రోజులు అయిపోయింది. లాజరుని తాకలేదు. లాజరు ఉన్న గదిలోనికి వెళ్ళి, ఆ సమాధిలోనికి వెళ్ళి ఆయన బయటకు తీసుకొని రాలా. ఏం చేశాడు? యేసు ప్రభువు వారు బయట నిలబడే లాజరు బయటికి రా. చూసారా మీరు? ఎంత ఆలస్యం జరుగుతుందో అంత సులభంగా దేవుడు కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. మనం అనుకుంటాం, ఈ అద్భుతాలు నాకు జరుగుతాయా, నా జీవితంలో జరగవులే అని అనుకోవద్దు. దేవుడు నీ జీవితంలో ఆలస్యం చేస్తున్నాడంటే ఆ ఆలస్యం వెనక ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు ప్రభు చేయనుగాక. ఒక ఆశ్చర్యమైన కార్యం నుండి దాచి ఉంచాడు. ఆ ఆశ్చర్య కార్యాన్ని దాచి ఉంచాడు. అద్భుతాలు చేయగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్నాం కనుక ఆ అద్భుతకరుడైన దేవుడు నీ జీవితంలో సులభంగా కార్యాలు చేయాలనే ఆలస్యం చేస్తూ 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 ఉన్నాడు. మరి ఇంత ఆలస్యం చేస్తాడా పాస్టర్ గారు? నేను తట్టుకోలేకపోతున్నాను కదా, నా వల్ల కావట్లేదు కదా అని మీరు ఒకవేళ బాధపడుతూ ఉన్నట్లయితే ఏ ఆలస్యం చేసినా అది ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి దోహదపడుతాయి. చూడండి, 4 రోజులు గడిచిపోయిన తరువాత వారి కుటుంబంలో ఒక్కొక్కరు పరిస్థితి వేరువేరుగా మార్చబడిపోయింది. వారి స్థితిగతులు ఎలా ఉంటాయి, వారి ఆలోచన తీరు ఎలా ఉంటుంది, వారి మాట తీరు ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ప్రభు గ్రహించాలని ఏమండి గ్రహించగలిగిన దేవుడు ఎవరు ఎలా ఉంటారు? ఎవరి వింటున్నారన్న మాటలు? వాళ్ళ స్థితిగతులు ఏంటి, వారి గురించి బాగా తెలుసుకోవాలి, గుర్తుపట్టాలి అని దేవుడు ఎరిగిన వారే మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం. ఎంత ఆలస్యం అయితే అంత సులువుగా దేవుడు నీ జీవితంలో కార్యం చేయడం ప్రారంభిస్తాడు. ఆమె మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
ఇప్పుడు చెప్పండి, మన అంశం పేరు ఏంటండి? నాలో కూడా కార్యాలు జరుగుతాయా? నాకు కూడా ఇది జరుగుతుందా? ఇలాంటి అద్భుతాలు జరుగుతాయా అని అంటే నిశ్చయముగా దేవుడు అద్భుతమైన కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. ఆమె మంచిది. కనుక ఈ అద్భుతాలు దేవుడు మన జీవితంలో చేయడానికి సమర్థుడైన దేవుడు. ఎందుకయ్యా అంటే ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యమైన కార్యాన్ని చేసే దేవుడు. అద్భుతం అంటే ఎప్పుడు చేయనిది, ఎప్పుడు మనం చూడనిది, ఇది వరకు మన ఈ జీవితంలో ఎప్పుడు అనుభవించినది, అలాంటి అద్భుతమైన కార్యాలు ప్రభు ఈ రాత్రి నీ జీవితంలో చేయనుగాక. చదువుదాం. నిర్గమకాండం 34వ అధ్యాయము 10వ వాక్యం. 34వ అధ్యాయము 10వ వాక్యాన్ని గమనించండి. నిర్గమకాండం 34వ అధ్యాయము 10వ వాక్యం. ఇదిగో నేను ఒక నిబంధన చేస్తున్నాను, భూమి మీద ఎక్కడనైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజల ఎదుట చేసేదను. కొడదాం చప్పరిగా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో, మోషే ఇదిగో నేను ఒక నిబంధన చేస్తున్నాను, భూమి మీద ఎక్కడనైనాను ఏ చెరువులోనైనా చేయబడని అద్భుతములు నీ ప్రజల ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజలుగా నడుమని అడుగుచున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. ఆమేన్. వింటున్నారన్న మాటలు? తలెత్తిన వైపు చూడండి. అప్పటికే మోషేకు దేవుడు అనుగ్రహించిన రాతి పలకలను మనం గమనించగలుగుతాము. ఆ రాతి పలకలను తీసుకుని వచ్చిన మోషే ఆ ప్రజలు విచ్చలవిడితనంతో నడిపించబడుతూ ఉన్నప్పుడు, వాయ వరస లేకుండా పాపంతో నడిపించబడుతూ, నాట్యం ఆడుతూ, డ్యాన్స్ వేసుకుంటూ విచ్చలవిడిగా మారిపోయినప్పుడు అక్కడ గమనించిన మోషే వారందరిని చూసి కోపంతో రగిలిపోయి కోప ఉద్రేకం తెచ్చుకొని ఆ దేవుడు అనుగ్రహించిన రాతి పలకలను ఆజ్ఞలు ఏం చేస్తున్నాడు? పగలగొట్టేసి పాడు చేసేసి, ఇలాంటి వారి కోసమని నేను 40 రోజులు ఉపవసించి ప్రార్థన చేసింది, ఇలాంటి దుర్మార్గుల కోసమా, ఇలాంటి వారి కోసమా అని రకరకాలుగా ఆలోచన చేసేసుకొని ఆ రాతి పలకను అక్కడికక్కడే పలకలు కొట్టేసినట్లుగా మనం గమనించగలుగుతున్నాం. ఆ తర్వాత అనేక మంది మరణించినట్లుగా, భూమి చీలిపోయి అందులో అనేక మంది పడి చనిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ తర్వాత దేవుడి దగ్గరకు వచ్చి అంటాడు, అయ్యా నా వల్ల కాదు ప్రభువా, నా వల్ల కాదు దేవా, ఈ ప్రజలు నేను తీసుకుని వెళ్ళలేను, ఈ ప్రజలు నేను మోయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, కాబట్టి నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి, నీవు మా మధ్యలో ఉండాలి అని దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత మరలా దేవుడు అతను ప్రత్యక్షమై, మరలా నువ్వు పైకి వస్తే మరలా నేను ఆజ్ఞలను మరలా నీకు అనుగ్రహిస్తాను అని ఆ 34వ అధ్యాయం ప్రారంభంలో మనం చూడగలుగుతాం. ఆ దేవుడి దగ్గరికి వెళ్తాడు. దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆజ్ఞను పొందుకొని రాతి పలకను తీసుకొని మరలా కిందకు వచ్చేటప్పుడు దేవుడితో మాట్లాడుతున్నాడు, ప్రభా నీవు నాతో వస్తే తప్ప నేను ఇక్కడి నుంచి వెళ్ళనయ్యా, నీవు ఖచ్చితంగా నాతో రావాలి, నువ్వు వస్తేనే ఆ ప్రజలు మాట వింటారు. నువ్వు ఇది వరకు చూశావు, ఒకసారి ఆజ్ఞలు ఇచ్చావు, అవి నేను తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో నీకు తెలిసింది కదా, కాబట్టి నువ్వు రావాల్సిందే, అవన్నీ నాకు తెలియదు అని దేవుడితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ పై వాక్యాలు మనం చూడగలుగుతాం. మోషే ఆ దేవుడితో మాట్లాడుతూ, ప్రభువా మా మీద నీ కటాక్షము కలిగిన యెడల నా మనవి ఆలకించుము, దయచేసి నా ప్రభువా మా మధ్య ఉండి మాతో కూడా రావలెను, వీరు లోబడగలని ప్రజలు దోషంతో ఉన్నాం, మేము పాపం చేసే దయతో ఈ ఒక్కసారి క్షమించి నీవు మాతో రా అని దేవుడితో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు పలికిన అద్భుతమైన మాట ఇది. మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు భూమి మీద ఎక్కడనైనాను ఏ చెరువులోనైనా చేయబడిన అద్భుతములు నీ ప్రజల ఎదుట నేను చేయబోతూ ఉన్నాను. ఆమె భూమి మీద ఎప్పుడు ఎవరు చూడని అద్భుతమైన కార్యాలు ఈ రాత్రి నా దేవుడు నీకు కలగ చేయగాక. ఆమె నువ్వు విశ్వసించు, నమ్ము దేవుడి మీద. దేవుడు అంటారు ఈ రాత్రి ప్రజలు ఎన్నడూ నీవు చూడని అద్భుతమైన కార్యాలు నా దేవుడు నీకు చేయనుగాక. ప్రతి అద్భుతాన్ని నువ్వు పొందుకుందువుగాక. ప్రతి ఆశ్చర్యమైన కార్యాన్ని నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు అనుభవించుదురుగాక. ఆమేన్. దేవుడు ప్రియులారా, దేవుడు అంటారు ఎప్పుడు భూమి మీద ఎక్కడా కూడా
ప్రజలు కూడా చూడని అద్భుతమైన కార్యాలు నీ ప్రజల ఎదుట నేను చేస్తాను. యెహోవా కార్యాన్ని వారు చూస్తారు. నేను నీ ఎడల చేయబోవున్నది భయంకరమైనది. నేను ఎదుట ఒక అద్భుతమైన కార్యం చేస్తా. ఈ కార్యం ఎలాంటిదో తెలుసా? బహు అద్భుతమైనది, బహు భయంకరమైనది. ప్రజలు చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడిపోతారు. ఇలాంటి అద్భుతమైన కార్యాలు ఎప్పుడు మేము చూడలేదే, ఎప్పుడు మేము వినలేదే, ఎప్పుడు మా కనుల ఎదురుకు రాలేదే, మా చెవుల దగ్గరకు రాలేదే, భూమి మీద ఎక్కడా కూడా జరగలేదే అనే విధంగా నా ప్రభు నీ జీవితంలో కార్యం ప్రారంభించబోతూ ఉన్నాడు. ఆమేన్. ప్రజలు నిన్ను బాధ పెట్టచ్చు. నీ దేవుడు నీకేం చేశాడు, ఏ అద్భుతాన్ని చేశాడని ప్రజలు నిన్ను కృంగవేసి, ధ్యానం చేసి, బాధ పెట్టి నిన్ను ఇంకా వేసాడపరుస్తూ ఉన్నారేమో. ఈ రాత్రి నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో భూమి మీద ఎన్నడూ చూడని అద్భుతమైన కార్యాలు నేను చేయబోతూ ఉన్నాను. అది భయంకరమైనది, అవి ఊహకందనివి, అవి జ్ఞానానికి మించినవి. చూసిన ప్రజలే మారిపోగేటట్లుగా, అనేక మందికి చెప్పేటట్లుగా గొప్ప కార్యాలు నేను చేస్తాను. మోషే, నువ్వు దిగులు చెందొద్దు, నువ్వు భయపడిపోవద్దు. ఈ రాత్రి విశ్వసించు, దేవుడి మీద నమ్మి ఒక అద్భుతమైన కార్యాన్ని ప్రభువా నా జీవితంలో చేయాలని నీ దేవుడిని అడగగలిగితే దేవుడు ఆలస్యం కనుక ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఆమేన్. అందుకే దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, అద్భుతములు నీ ప్రజల ఎదుట నేను చేయబోతున్నా. ఆ కార్యాలు మనం పొందుకోవాలి, అద్భుతాలు మనం చూడాలి అని అంటే మీరు కింద వాక్యాలంతా చదువుకుంటూ వస్తే బహు చక్కగా రాయబడి ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని ధ్యానించుకోనండి. ఆ తర్వాత మీరు ఎవరితో చేరొద్దు, మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవరు బలిపీఠం దగ్గరికి వెళ్ళి మొక్కతో ఆ వాక్యాలన్నీ మీరు చదువుకోగలుగుతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఎవరితో కూడా ప్రమాణం చేయొద్దు, అన్ని దేవతలకి మీరు మొక్కద్దు, విరోధమైన కార్యాలు మీరు చేయొద్దు అని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ప్రతి అద్భుతమైన కార్యాలు ప్రభు మన జీవితంలో చేయాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసా? దేవుడికి విరుద్ధమైన కార్యాలన్నింటినీ విడిచిపెట్టాలి. దేవుడికి విరుద్ధమైన కార్యాలన్నింటినీ మనం విడిచిపెట్టి దేవుడు ఈ రోజు కాకపోతే రేపైనా కార్యం చేయడానికి ఏదో ఒక రోజున ప్రతి వ్యక్తికి దేవుడు కార్యం చేస్తాడు. ఆ కార్యంలోనే అద్భుతాలు మనం చూడబోతూ ఉన్నాము. ఆమె ఎన్నో అద్భుతాలు ఇశ్రాయేలు ప్రజలకి చేసినప్పటికీ, ఎన్నో అద్భుతాలు వారి జీవితంలో కలగజేసినప్పటికీ, వారికి ఆహారం కావాలంటే ఆహారం, వారు తినడానికి మాంసం కావాలంటే మాంసం, వారు తినడానికి మన్నాను ప్రభు కురిపించాడు, తాగడానికి మాధుర్యమైన నీటిని అనుగ్రహించాడు. శత్రు సమూహం వస్తే వారిని మటుమాయం చేసినట్లుగా చూడగలుగుతున్నాం. ఇన్ని గొప్ప కార్యాలు ప్రభు చేసినప్పటికీ నెహెమ్యా గ్రంథంలో మనం చూడగలుగుతాం కదా. 9వ అధ్యాయం 17వ వాక్యంలో ఎన్ని అద్భుతాలు దేవుడు చేసినా వాళ్ళు ఏం చేస్తున్నారంట? అవన్నిటినీ జ్ఞాపకం చేసుకోవట్లేదు అంటాడు. చదువుతారా మాట? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వాక్యం. వారు విధేయులకు మనస్సు లేని వారే వారి మధ్యలో దేవుడు చేసిన అద్భుతాలని వారు ఏం చేసుకోలేదు? జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఎందుకు జ్ఞాపకం చేసుకోవట్లేదు అయ్యా అంటే వారు విధేయులుగా లేరు. దేవుడి ఎదుట విధేయతను మర్చిపోయి, అరే దేవుడు ఒకప్పుడు మన జీవితంలో అద్భుతాలు చేశాడు కదా, ఇది లేదు అన్నప్పుడు దేవుడు ఇది కలగజేశాడు కదా, మరి దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? అండి, ప్రతిదీ దేవుడు సాధ్యపరుస్తాడు కదా, ప్రతిదీ దేవుడు చేస్తాడు కదా అని విధేయత కలిగిన వారుగా వారు నిలబడలేక దేవుడు చేసిన అద్భుత కార్యాలు వారు ఏం చేయట్లేదు? జ్ఞాపకం చేసుకోలేకపోతూ ఉన్నారు. ఈ రోజున చాలా మంది దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు. అరే ఈ రోజున దేవుడు ఎన్ని కార్యాలు దేవుడు చేశాడు, ఈ కార్యం లేదంటాడా, ఈ కార్యం చేయడంటాడా, ఈ కార్యాన్ని నాకు కాదంటాడా, ఈ కార్యం నా దేవుడు మానేస్తాడా అని జ్ఞాపకం చేసుకోలేకపోతున్నారు. దేవుడు చేసిన అద్భుతమైన కార్యాన్ని గ్రహించలేకపోతున్నారు. ఏమైపోతున్నారు అనేక మంది అంటే దేవుడి ఎదుట విధేయత చూపలేకపోతున్నారు. ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేయలేడా? ఈ అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేయకుండా మానేస్తున్నాడే అనేసి ఇదివరకు చేసిన కార్యాలన్నింటిని వారు ఏం చేస్తున్నారంట? మానేసి దాన్ని జ్ఞాపకం చేసుకోకుండా ఇంకేం చేస్తాడులే,
దేవుడు అనేవాడు ఉంటే నా బ్రతికిలాగా అయిపోదుగా అని దేవుడిని కూడా అనేక మంది విడిచిపెట్టి వెళ్ళిపోతే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దేవుడు వీళ్ళరా, నువ్వు ఆలస్యం లేకుండా దేవుడి జీవితంలో కార్యం చేయాలి అని అంటే ఆయన మీద విశ్వసించి అద్భుతాలు చేసే దేవుడు ఉన్నాడు. భూమి మీద ఎన్నడూ చేయని అద్భుత కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయనుగాక. ఆమె అద్భుతాలు చేయాలి అని అంటే అద్భుతాలు చేసిన దేవుడిని మనం మర్చిపోకూడదండి. అద్భుతాలు చేసిన దేవుడిని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏం అద్భుతం చేశాడయ్యా దేవుడు నా జీవితంలో అని అంటే, నీకు పిల్లలు ఇవ్వలేదు దేవుడు, నీకంటూ ఒక కుటుంబాన్ని ఇవ్వలేదా, నీకంటూ ఏది కావాలా దేవుడు ఇవ్వట్లేదు. ఈ రోజున నేను ఎక్కడ చూసాను, ఒక ఫోటో పెట్టున్నారు. ఆ ఫోటో ఏంటంటే హైదరాబాద్లో పిల్లలు లేని వారు ఎవరైనా ఉంటే రండి, వాళ్ళకి ఒక మందు ఇస్తాం అని చెప్పారు. అని చెప్పిన వెంటనే ఎంతమంది ప్రజలు వచ్చున్నారంటే, ఎంతమంది ఆడవాళ్ళంటే అబ్బా చెప్పలేనంత మంది ఉన్నారు హైదరాబాద్లో. అండి ఎంతమందో, ఒక హైదరాబాద్లోనే అంతమంది పిల్లలు లేని వాళ్ళు ఉంటే మరి రాష్ట్రంలో ఎంతమంది ఉంటారండి, దేశంలో ఎంతమంది ఉంటారు, మరి ప్రపంచంలో ఎంతమంది ఉంటారు? మరి వాళ్ళందరినీ కాదని నా దేవుడు నిన్ను ప్రేమించి ఒక 2 బిడ్డలు ఇవ్వలేదా దేవుడు, ఒక 3 బిడ్డలు ఇవ్వలేదా దేవుడు? మరి ఎంతకంటే అద్భుతం ఏం కావాలి చెప్పండి. పిల్లలు లేక ఎంతో మంది ఆదాహలాడిపోతున్నారు. పిల్లలు లేని వారి దగ్గరికి వెళ్ళి అడగండి, పిల్లల గురించి చెప్తారు. ఏమండి, దేవుడు నీకు 2 కాళ్ళు ఇవ్వలేదా, దేవుడు 2 చేతులు ఇవ్వలేదా, ఉండడానికి నివాసాన్ని ఇవ్వలేదా? ఏమండి, ఇన్ని అద్భుతమైన కార్యాలు చేసే ఇంకేం దేవుడు చేసేది, ఇంకెప్పుడు దేవుడు నాకు దేవుడు చేసేది, అన్ని ఇచ్చాడు కానీ ఇది ఒకటి చేయలేడు దేవుడు అని రకరకాలుగా ఆలోచిస్తుంటారు. అయితే దేవుడు కదా, మీరు వినండి, విశ్వసించండి. దేవుడు ఇప్పటి వరకు నీ జీవితంలో ఏ అద్భుతాలు చేశాడో దాన్ని జ్ఞాపకం ఉంచుకోగలిగితే ప్రతి కార్యాన్ని నా దేవుడు నీకు సులభంగా చేయనుగాక. ఆమేన్. వింటున్నారా? దేవుడు అద్భుతాలు చేస్తాడండి. చేయాలి అంటే కొంచెం ఓపికతో మనం ఉండాలి. నీకే భాష బాగానే చెప్తావు, అనుభవించిన వాడికి ఏదో తెలుస్తుంది. ఆ బాధ ఏంటో, ఆ నొప్పేంటో, ఆ ఇదేంటో. ఇంత నిష్టగా దేవుడు బ్రతుకుతూ ఉన్నప్పటికీ దేవుడు ఇంకెప్పుడు చేస్తాడు, ఇంకెప్పుడు నా జీవితంలో చేసేది. చూసే ప్రజలందరూ కూడా హేళన చేస్తున్నారు. చూసే ప్రజలందరూ కూడా నేను ఒక హీనమైన వ్యక్తిగానే కనబడుతున్నాను. నా జీవితమే ఎట్టయిపోయిందంటే ఎట్టంటే ఏంటి, తలకిందలైపోయింది. నా జీవితమే తలకిందలైపోయింది కదా. ఒక్క అద్భుతం చేస్తే చాలు అన్ని అనుకుంటున్నాను. ఆ అద్భుతాల్లోనే సులభంగా చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆమె ప్రతిదీ ఆయనకి సులభమైనదే, కానీ ఎంత ఆలస్యం అవుతుందో అంత అద్భుతమైన కార్యాలు ప్రభు చేయడం ప్రారంభిస్తారు. ఆమె కాబట్టి దేవుడు చేసిన అద్భుతాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, కానీ దానిని మరిచిపోయే వారిగా నీవు నేను ఉండకూడదు. ఆమె కాబట్టి మన దేవుడు ఎవరు? అద్భుతాలు చేసేది. నువ్వు అనుకోవద్దు, నువ్వు దిగులు చెందొద్దు, నువ్వు వేసారిపోవద్దు. దేవుడి రాత్రి మనతోనే మాట్లాడుతున్నాడు. ప్రతి అద్భుతాన్ని దేవుడు నీకు చేయడం ప్రారంభించను గాక. ఆమేన్. ఒక అన్ని చూడండి, నేనే దేవుడిని, నేనే దేవుడు, నేను తప్ప మరొక దేవుడు ఈ లోకంలో లేడు. కాబట్టి ఏది చేసినా నన్నే పూజించాలి, నన్నే ఆరాధించాలి, నన్నే పూజించే వారిగా మీరందరూ ఉండాలి అని ఒక శాసనాన్ని తీసుకొని వచ్చాను. ఒక శాసనాన్ని తీసుకొని వచ్చిన తర్వాత నేను తప్ప ఈ లోకంలో ఎవరు దేవుడు లేడు. మీకు ఏ సమస్య వచ్చినా, మీకు ఏ బాధ కలిగినా నన్నే పూజించాలి, నన్నే ఆరాధించాలి, నన్నే మహిమపరచాలి అని ఆ రాజు ఒక శాసనాన్ని తీసుకొని వచ్చి నా విగ్రహానికి మీరు ఏం చేయాలి? సాష్టాంగ నమస్కారం చేయాలి, నన్నే పూజించాలి అని చెప్పినప్పుడు ఏం జరిగిందో మనకు బాగా తెలుసు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఏం చేస్తున్నారు? నేను చదవను కమా దానియేలు 3వ అధ్యాయం 17వ వాక్యం చదవండి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ, ఈ మాట అందరూ చెప్పాలి గట్టిగా,
ఒకవేళ ఆరోగ్యం ఇవ్వకపోయినా ఏం భాష చెప్పలేదు. ఒకవేళ ఆయన నా బిడ్డకి ఆరోగ్యం ఇవ్వకపోయినా, ఒకవేళ ఆయన మమ్మల్ని విడిచిపెట్టినా, ఒకవేళ మమ్మల్ని చంపేసినా మేము ఈ ప్రతిమకు మొక్కము. ఆమేన్. ఈ మాటను చెప్పగలుగుతున్నామా? ఏమంటున్నారు షడ్రకు మేషకు అబేద్నెగోలు? మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఆయన సమర్థుడైన దేవుడు. ఆయన రక్షిస్తాడు ఖచ్చితంగా. ఇది వాస్తవం, ఇది నమ్మదగినది. మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు. మా దేవుడు కష్టం వచ్చినప్పుడు మాకు దూరంగా వెళ్ళిపోయేవాడు కాదు. మాకు సమస్య వచ్చిందని దేవుడు కనుమరుగైపోయేవాడు కాదు. మాకు బాధ కలిగిందని తలుపులు వేసుకుని నిద్రపోయే దేవుడు కాదు మేము పూజించేది. మాకు కష్టం వచ్చినప్పుడు మమ్మల్ని రక్షించడానికి ఎవరైనా చావగలవాడా? ఎవరైనా సమర్థుడైన దేవుడు. ఆమేన్. ఆ సమర్థుడైన దేవుడిని మేము ఆరాధిస్తూ ఉన్నాం. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా మేము ఈ ప్రతిమకు మొక్కం. మా దేవుడు ఒకవేళ మమ్మల్ని రక్షించకపోయినా ఉదయగిరి పోయి నాయకులు కట్టించుకుంటాం. మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా వ్యాపారంతో నన్ను దెబ్బలు కొట్టించుకొని పసుపుతో చదువుకుంటాం అని అన్నారా? ఏమన్నారు? మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా ఈ ప్రతిమకు మాత్రం మొక్కలే మొక్కం. చేస్తాం, దేవుడి కోసం నమ్మకంగా చేస్తాం. ఇంతవరకు బ్రతికేగా, నిష్టగా, ఇంతవరకు బంద్ చేసేగా, ఇంతవరకు ఈ బంద్ మార్గంలో నడిపించబడ్డారుగా. అయ్యా నేను పోతే నా బిడ్డలకి ఎట్టయ్యా? వాక్యం ఏమంటుంది? దిక్కులేని వారికి నువ్వుంటే వాటి కూడా సేవ డ్రెస్, దేవుడైతే చెప్పడమా అనేకమైన ఇస్తారు. ఆమేన్. అర్థమైందా? కాబట్టి దేవుడు నన్ను రక్షించినా రక్షించకపోయినా మా దేవుడు సమర్థుడు. ఆయన్నే మేము ఆరాధిస్తాం, ఆయన్నే మేము పూజిస్తాం. అన్ని దేవతల దగ్గరికి మేము వెళ్ళి అన్ని కార్యక్రమాలు మేము చేయం. ఏమండి? చేయకూడని కార్యక్రమాలు చేస్తూ అనకూడని మాటలన్నీ మేము అనము. అలాంటి ఆలోచన కూడా మాకు రాదు. ఇలాంటి జీవితంలో నువ్వు బ్రతకగలిగితే అద్భుతాలు నీ వెంటే వచ్చును కాక. ఆమె ఆ తర్వాత మనం చూడగలుగుతాం. ఏం చేశారు? అన్ని ఎంత నిష్టగా ఉన్నారు కాబట్టి ఆ నలుగురు వదిలేయలేరా? ఆ నలుగురు వదిలేయలే, లేకపోతే మన దేశం నుంచి వెళ్ళేసేద్దాం అని అన్నారా? ఏం చేశారు? వాళ్ళు తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడేశారు. అగ్నిగుండంలో పడవేస్తే ఆ ముగ్గురిని ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? అగ్నిగుండంలో ఎంతమంది ఉన్నారు? నలుగురు. రాజుగారికి ఏం అర్థం కాలేదు, మైండ్ పోతుంది. ఏంద్రా ఇది? బయట ఉన్నప్పుడేమో ఏదేదో చెప్పారు, అగ్నిలో పడిన తర్వాత ఎంత మ్యాజిక్ ఏదో జరుగుతుంది, నాకల్లా ఏమన్నా పాడైపోయినాయి, ఏం జరుగుతుంది, మళ్ళీ బయటకు తీసుకొని రండిరా అని బయటికి తీసుకొని వచ్చిన తర్వాత వారిని వాసన చూస్తేనట ఆ వాసన కూడా రాలేదండి. కొడతా సభలు గట్టిగా దేవుడికి మహిమ కలుగును గాక. అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం కొన్ని సాక్ష్యాలు. కాబట్టి కొన్ని సాక్ష్యాలు వింటూ ఉంటాం కదా. ఆ మరణ పడకలో వెళ్ళిపోయిన వారిని కూడా దేవుడు ఏం చేసేది? ఈ రోజున రక్షించి సజీవులుగా నిలబెట్టి ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేయలేదంటారా? కానీ ఒకటి జరుగుతుంది, ఒక ఆపద నీకు ఎదురవుతుంది, ఒక సమస్య నీకు ఎదురవుతుంది అని అంటే దాంట్లో నువ్వు నిలబడే వారిగా నీకు ఉండాలి. ఆమె ప్రతి ఒక్కరికి అనేది వస్తుంది, ప్రతి ఒక్కరికి అనేది సమస్య అనేది ఎదురవుతుంది. ఆ సమస్యలో నువ్వు ఎంతవరకు నిలబడగలుగుతావు? నువ్వు ఎంతవరకు దేవుడి మీద ఆధారపడగలుగుతావు? దేవుడు అద్భుతాలు చేసేంత వరకు నువ్వు ఎంతవరకు నిలబడగలుగుతావు? దేవుడి అద్భుతాలు చూస్తావా, లేకపోతే నిన్ను నీ మీద ఆధారపడగలుగుతావా, మనుషుల మీద ఆధారపడతావా అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. నేను అంటాను, ఒకవేళ ఆ ముగ్గురు ఏమైందంటే, రాజా సరేలే మా దేవుడు అంటే తర్వాత చూద్దాం, నువ్వే దేవుళ్ళే అని మొక్కుంటే ఏమై ఉండేది? దేవుడు నాకు అవమానం పొంది ఉండేది. ఇప్పుడేమైందో తెలుసా? వారు అగ్నిగుండంలో పడ్డారు. అగ్నిగుండంలో నుంచి వారిని బయటికి తీసుకుని వచ్చారు. బయటికి తీసుకుని వచ్చిన తర్వాత రాజుగారు చెప్తున్న ఆ దేశానికి అందరికీ ప్రకటిస్తున్న బహు చక్కటి మాటలు మీరు ఇప్పుడు చదువుతారు. దానియేలు 4వ అధ్యాయము 1వ వాక్యం నుంచి చదవండి. నెబుకద్నెజరు లోకమంతటా
నివసించు సకల దేశస్థులకును ఆయా భాషలో మాట్లాడే వారికి ఇలాగ సెలవిస్తున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. మహోన్నతులకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేసుటకు నాకు మనసు కలిగెను. ఎవరికి రాశారు? ఎవరికి రాసుకున్నాడు అంటగా? లోకములో ఉన్న వారందరికీ. ఏమిటి? ఆయా భాషలు, ఇంగ్లీషు, తమిళ్, కన్నడ, ఇంకా ఎవడై కొరియా, అసలు ప్రపంచ దేశంలో ఏ ఏ భాషలు ఉన్నాయో, ఏ ఏ జనాలు ఉన్నారో అందరికీ రాసుకున్నాడు. ఏమన్నా తెలుసా? లోకాన్ని సృష్టించిన దేవుడు నా ఎదుట ఒక అద్భుత కార్యాన్ని చేశాడు. ఆమె ఏ అద్భుతం చేశాడయ్యా రాజా? నీకేమైనా కలగేశాడని కాదు కదయ్యా. మా దేశంలో ఒక ముగ్గురు ఉన్నారు దేవుని ఆరాధిస్తున్నవారు. వారు అగ్నిగుండంలో పడినప్పటికీ వారికి వస్త్రము కూడా కాలలేదు, వారి వెంట్రుకలు కూడా కాలిన, వాసన కూడా రాకుండా కాపాడగలిగిన దేవుడిని నేను చూడగలిగాను. ఆయనే నిజ దేవుడని అందరికీ ప్రకటన చేసినట్లుగా ఏమంటే మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఆ రాజు చెప్తున్నాడండి, ఏమన్నా తెలుసా? నా దేవుడు ఎవరు ప్రస్తావిస్తూ ఉన్నాడు? దేవుడు నా ఎడల చేసిన అద్భుతమైన కార్యం ఇది. మరి అలాంటి అద్భుతమైన కార్యం నీ జీవితంలో, నా జీవితంలో, మీ కుటుంబాల్లో ప్రభు కలుగ చేయాలి అని అంటే దేవుడు చేసే ప్రతి అద్భుత కార్యాల కొరకు ఎదురు చూడడం ప్రారంభించగలిగితే ప్రతి అద్భుతాలు నా దేవుడు నీకు కలుగ చేయనుగాక. ఆమేన్. విశ్వసించండి, నమ్మండి, దేవుడి మీద ఆధారపడండి. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజున అద్భుతాలు దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. ఆమేన్. చివరి క్షణంలో, ఆఖరి మూమెంట్లో ఇంక చేయి దాటిపోయింది, ఇంకా చేయి దాటిపోయింది, అయిపోయింది, అన్నీ తిరిగేస్తాను, హాస్పిటల్ అన్నీ అయిపోయాయి. తినకూడదు ముందు తిన్నాను, వెళ్ళకూడదు ప్రాంతాల్లోకి వెళ్ళాను, ఎక్కడెక్కడో తిరిగాను, ఏం వల్ల కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? ఇప్పుడు ఎవరు ఏం చేస్తారు తెలుసా? దేవుడే అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాడు. ఆమె నువ్వు ఎక్కడెక్కడ తిరిగావో నాకు తెలియదు, కానీ ఎన్నెన్ని ముందులు తిన్నావో, ఎన్నెన్నిసార్లు దేవుడిని వద్దనుకున్నావో, ఎన్నెన్నిసార్లు దేవుడు దూరం చేసుకుందాం అనుకున్నావో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయడు గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు అద్భుతాలు చేయాలంటే ఒక విశ్వాసులో, ఒక ఆత్మీయుల్లో, ఒక సంఘంలో దేవుడు అద్భుతాలు చేయడం ప్రారంభించాలి అని అంటే ఇంతకీ మనం ఏం చేయాలి? అద్భుతాలు ఎవరికి దేవుడు చేస్తాడు? ఈ అద్భుతాలు పొందుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటి? అద్భుతాలు అందరికీ కలుగుతాయా? ఇందాక అనుకున్నాం కదా, అద్భుతాలు ఎవరు జరుగుతాయి? నోటుకో కోడుకో ఎవరికో అదృష్టం ఉండేవాళ్ళు జరుగుతాయి, అందరికీ జరిగేవి కావాలి. 10 రాయలు వేస్తే ఇప్పుడు దేవుడు 10 రాయలు వేసి ఒక రాయి తగ్గుతుందా? మన వాళ్ళు అదే కదా అనుకునేది. పోయారట ఎవరికో ఒక్కరికి, అది ఎవరికో లాటర్ కడతా చూడండి, అప్పుడు ఆ టైం సిటీలు వేసుకుంటుంటారు. కులుకు సిటీ వేసుకుంటూ ఆ కులుకు సిటీలో పేరు రాసి సార్ అదృష్టం ఉండాలి, పేరు కొట్టాలా? దేనికైనా అదృష్టం ఉండాలంటుంటారు. చూసారా? ఆ అదృష్టం ఈ రాత్రి నీ దగ్గరకు వచ్చింది. గొడవ సభలుగా దేవుడికి మహిమ కాక ఆ అదృష్టాన్ని కలగజేసే దేవుడు మనకు అదృష్టం లేవు కానీ అది కలగజేసే దేవుడు నీ దగ్గరికి రాత్రి వచ్చాడు. ఆ అద్భుతాన్ని ఈ రాత్రి నువ్వు పొందుకొని ఇక్కడి నుంచి వెళుతూ కాక. ఆమేన్. ఎందుకు ఈ అద్భుతాలు మన జీవితంలో దేవుడు చేయాలంటే, అద్భుతాలు ఎవరి జీవితంలో దేవుడు చేస్తాడు అని అంటే మొదటిగా మన బైబిల్లో చూడగలుగుతాం. మొదటి మాట, ఎవరైతే దేవుడి మీద విశ్వాసం ఉంచున్నారో వారి జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేయడం ప్రారంభిస్తారు. చదువుతారు మత్తయి సువార్త 13వ అధ్యాయము 58వ వాక్యం. మత్తయి సువార్త 13:58.
వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేక అద్భుతాలు చేయలేదు. మరొకసారి నేను చదువుతున్నాను వినండి. వారి అవిశ్వాసం బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతాలు చేయలేదు. అనేకమైన అద్భుతాలు దేవుడు ఏం చేశాడా? చేయలేదు. ఎన్ని? ఒకటా రెండా? అనేకమైన, అంటే చాలా ఉన్నాయి ఆ ప్రాంతంలో చేయవలసిన అద్భుతాలు. ఆ మనుషుల మధ్యలో చేయవలసిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి. దేవుడు చేయాలంటే చాలా ఉన్నాయి. కానీ ఏ అద్భుతాన్ని దేవుడు చేయలేదంట. ఎందుకు చేయలేదు? వారి అవిశ్వాసమును బట్టి దేవుడు వారి మధ్యలో ఏ కార్యాన్ని, ఏ అద్భుతాన్ని దేవుడు చేయలేదు. అనేకమైన అద్భుతాలు దేవుడు నీకు చేయాలని ఆశపడుతున్నాడు. ఒక అద్భుతం కాదు, ఒక సమస్య నుంచి తొలగించడం కాదు. ఏ సమస్య ఉందో నిన్ను ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో, నువ్వు ఎప్పుడైతే విశ్వాసానికి చోటిస్తావో, నువ్వు ఎప్పుడైతే విశ్వాసాన్ని నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావో, ఎప్పుడైతే ఒక విశ్వాసానికి తగినట్లుగా నువ్వు బ్రతుకుతావో, దేవుడు అద్భుతాలు అనేకమైనవి చేయడానికి దేవుడు కృప చూపించడం ప్రారంభిస్తాడు. అయితే అద్భుతాలు ఎందుకు చేయట్లేదయ్యా దేవుడు అంటే, నీలో విశ్వాసం లేదు. ఆ విశ్వాసంలో నువ్వు స్థిరపడట్లేదు. విశ్వాసం పేరు పెట్టుకున్నామే కానీ విశ్వాసంలో నిలకడగా ఉండలేకపోతున్నాం. విశ్వాసాన్ని మనం కళ్ళారా చూడలేకపోతున్నాం. విశ్వాసాన్ని మనం గుండెల్లో ఉంచుకోలేకపోతున్నాం. విశ్వాసం అనేది నీకు ఒక గూడిగా ఒక నివాస స్థలంలో మారలేకపోతుంది. అందుకని దేవుడు అనేకమైన అద్భుతాలు చేయలేకపోతూ ఉన్నాడు. ఏమని చెప్తుంది వాక్యం అక్కడ? వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతాలు చేయలేదు. ఎన్నో అద్భుతాలు దేవుడికి చేయాలని ఆశపడుతూ ఉన్నాడండి. రాత్రి ఒక అద్భుతంగా, ఒక ఆశ్చర్యమైన కార్యంగా ఈ రాత్రే ఏమండి నీ భర్త మారిపోయి పరిగెత్తుకుంటా నీ దగ్గరకు వచ్చి మా అని ఒకవేళ పరిగెత్తుకుంటూ వస్తే ఇది కాదు అద్భుతం. అది కాదు అద్భుతం. రాత్రికి నీ బిల్ శాంక్షన్ అయిపోయి ఇల్లు కట్టుకోవడానికి బిల్ శాంక్షన్ అయిపోయి పడిపోయింది అనుకో, ఉదయం కల్లా మెసేజ్ వచ్చింది అనుకో, ఇంకెట్లుండదాకా ఓ ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. ఇది కాదు అద్భుతం. ఇలా ఎన్నో అద్భుతాలు దేవుడు చేయాలని ఆశపడుతున్నాడే. మరి ఆ అద్భుతాలు నువ్వు పొందుకోవడానికి నువ్వు చేయవలసిన కార్యం ఏంటో తెలుసా? అవిశ్వాసానికి చోటు ఇవ్వకూడదు. ఏం చేయకూడదు? అవిశ్వాసానికి చోటు ఇవ్వకూడదు. విశ్వాసంలో మనం స్థిరపడాలి. విశ్వాసంలో మనం నిలబడాలి. నీ విశ్వాసం ఎంత మటుకు ఉందో అది దేవుడు చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ విశ్వాసంలో నువ్వు నిలకడగా ఉండగలిగితే, ఆ విశ్వాసం అనే గుడిలోనికి నువ్వు రాగలిగితే, ఆ విశ్వాసంలో నువ్వు స్థిరంగా ఉండగలిగితే ప్రతి అద్భుతమైన కార్యాలు నీ సొంతంగా దేవుడు మార్చును గాక. ఆమేన్. వారి అవిశ్వాసాన్ని బట్టి అనేకమైన అద్భుతాలు వారు చూడాల్సింది, అనేకమైన అద్భుతాలు వారు కళ్ళారా పొందుకోవాల్సింది, అనేకమైన అద్భుతాలు వారు చోటు చేసుకోవాల్సింది పోయి ఏమైపోయింది? ఏ అద్భుతాలు కూడా దేవుడు చేయలేకపోయాడే. అద్భుతాలు చేసి దేవుడిని ఆరాధిస్తున్నాము కానీ అద్భుతాలు మన సొంతం చేసుకోలేకపోతున్నాం. మీకు అర్థమైందా? అద్భుతాలు చేసి దేవుడిని ఆరాధిస్తున్నాము కానీ అద్భుతాన్ని మనం సొంతం చేసుకోలేకపోతున్నాం. మీకు ఒక మాట చెప్తాను చూడండి. ఒక సామెత, వడ్డించేవాడు
వడ్డించేవాడు మనవాడు అంటే నువ్వు ఆ చివరి సందులో కూర్చోవున్నా, ఆ చివరి కూర్చోవున్నా ఏం చేస్తాడు? ఏం చేస్తాడా? నీ దగ్గరకు వచ్చి నీకు వడ్డించడం ప్రారంభిస్తాడు. ఆమె అలాగే ఏమండి, వడ్డించుతూ ఉన్న మన యేసుక్రీస్తు ప్రభుల వారు అద్భుతాన్ని మూట కట్టుకొని వస్తూ ఉన్నాడు ఆయన నీకు ఇవ్వడానికి. ఆయన నీకు ఇవ్వాలి అని అంటే మనకేం చేయాలి? మనలో ఏముండాలి? విశ్వాసం అనేది ఉండాలి. విశ్వాసాన్ని నువ్వు చేకూర్చుకొని, విశ్వాసాన్ని గుండెల్లో గూడు కట్టుకొని నువ్వు ఆ చివరి మోహను గుచ్చుకొని ఉన్నా ఏమండి, దేవుడు అద్భుతం అనే మూట తీసుకొని వచ్చి నీ నెత్తిన వేయనుగాక. ఆమె ఆ మూట నీ దగ్గర పడాలి అని అంటే, అది నీకు వడ్డించాలి అని అంటే నీలో ఏముండాలి? విశ్వాసం అనేది ఉండాలి. ఆ విశ్వాసంలో నువ్వు ఎప్పుడైతే స్థిరంగా నిలబడగలుగుతావో, మనుషులు రకరకాలుగా మాట్లాడతారు, ఇదో అలాంటి చేయకూడదు, ఏదో ఎవరో చేస్తున్నారు నీకు, ఎవరో ఏదో చేస్తున్నారు నీకేదో చేస్తుంటే నువ్వు ఎట్లాగైపోతావు, నీ కుటుంబం తారుమారుగా మార్చబడుతుందంటే ఎవరో ఏదో చేస్తున్నారు కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు ఎక్కడైనా చూపించుకోనరా, అప్పుడు నీకు కొంచెం తెలుస్తుంది, ఆ తర్వాత ఏదైనా చేద్దాం చేయాల్సినట్టు అని విశ్వాసంలో నుంచి మనల్ని ఎవరిని బయటకు త్రోసి వేసేటట్లుగా చేస్తాం. అదే వాక్యం చదువున్న వాక్యం తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యంలో అదే కదా రాయబడి ఉంది. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వాక్యం. ఎందుకనగా అదంతా చదువుకుంటున్నాడు మనకు అవసరమైన మాట చదువు. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి విశ్వాసం నుంచి ఏమైపోతున్నారు? ఈ రోజున తొలగిపోయారు. విశ్వాసంలో నుంచి తొలగిపోతున్నారు. విశ్వాసంలో నిలబడలేకపోతున్నారు. విశ్వాసంలో నిలిచి ఉండేవారిగా ఉండలేకపోతున్నారు. విశ్వాసంలో నుంచి ఏమైపోతున్నారయ్యా అంటే తొలగిపోయే వారిగా మారిపోతూ ఉన్నారు. నా దేవుడి ప్రియులారా, దేవుడి మీద ఎప్పుడైతే నీకు విశ్వాసం ఉంటుందో నీ విశ్వాసంలో నుంచి తొలగిపోవద్దు. ఈరోజు అద్భుతాలు దేవుడిని చేయట్లేదంటే విశ్వాసంలో నుంచి తొలగిపోతున్నావు. విశ్వాసంలో నిలకడగా ఉండలేకపోతున్నావు. విశ్వాసం మీద నువ్వు గూడు కట్టుకోలేకపోతున్నావు. విశ్వాసం మీద నువ్వు నిలబడలేకపోతున్నావు. అనేక మంది మనుషులు నీ దగ్గరకు వస్తున్నారు, రకరకాలుగా మాట్లాడుతారు. ఇదిగో ఇలాంటి చేయకూడదు అమ్మా, ఇలా నుంచి ఏదైనా మంచి జరుగుతుందేమో, ఇదిగో పలానా నాకు తెలుసుకుని ఉన్నారు, అక్కడికి వెళ్ళి చూపించుకోరా అని నీ విశ్వాసంలో నుంచి నిన్ను తొలగించేటట్టుగా రకరకాలుగా చెప్తాం. రకరకాలుగా ఎంతమంది చెప్పినా సరే నువ్వేం చెప్పడం తెలుసా? నేను ఎవరినో తెలుసా? ఒక విశ్వాసం. ఎవరు నేను? పిశాచ. మరి పిశాచ ఎవరు? నేను ఒక విశ్వాసిని. నేను ఒక విశ్వాసిని కనుక విశ్వాసంలో నుంచి నేను తొలగిపోను. నువ్వు ఎన్ని మాట్లాడినా నాకు చెప్పు, నేను నా విశ్వాసంలో నుంచి నేను తొలగిపోనండి. విశ్వాసంలో నుంచి నేను బయటికి రాను. నిజమే, ఇలాంటి చేస్తే జరగచ్చేమో, అది నీకేమో, నాకు కాదు. నాకు అద్భుతాలు చేసే దేవుడు ఉన్నాడు. నా దేవుడు నన్ను కాపాడడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఆమె అద్భుతాలనే మూటని దగ్గరికి దేవుడు తీసుకొని రావాలంటే మనం ఏం చేయాలి? విశ్వాసం నుంచి తొలగిపోకూడదండి. విశ్వాసంలో కొనసాగించబడే వారిగా ఉండాలి. విశ్వాసంలో నిలబడే వారిగా ఉండాలి. విశ్వాసంలో స్థిరపరచబడే వారిగా ఉండాలి. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు కలిగినా, ఎన్ని కష్టం నీ మీదకి ఎదురైనా సరే, ఎన్ని శ్రమలు నీ మీదకి ఎదురొచ్చినా సరే, విశ్వాసం నుంచి తొలగిపోయే వారిగా మనం ఉండకూడదు. ఆమేన్. విశ్వాసం నుంచి మనం తొలగిపోయే వారిగా ఉండకూడదు. ఎవరికి లేవో చెప్పండి, ఇది వచ్చి సమస్య. ఎవరికి రాలేదంటారు కష్టం, ఎవరికి లేదంటారు ఇబ్బంది, ఎవరికి కలగట్లేదంటారు కన్నీళ్ళు, ఎవరికి లేవంటారు బాధలు, ఎవరికి లేవంటారు ఇబ్బందులు. అందరూ అదే పరిస్థితుల్లో అదే త్రోవలో నడిపించబడుతున్నారు కదా. మరి ఆ త్రోవలో నీకు యేసుక్రీస్తు ప్రభువు వారు దిగి వచ్చి ఆ త్రోవలో నిలిచుకున్న నీకు అద్భుతాలు చూపించాలని, అద్భుతాలు చేయాలని, అద్భుతకరమైన జీవితాన్ని కలగజేయాలని దేవుడు ఆశపడుతుంటే నువ్వెందుకని విశ్వాసంలో నుంచి తొలగిపోతున్నావు? ఎందుకని విశ్వాసంలో నుంచి తొలగిపోతున్నావు? విశ్వాసం నుంచి ఎందుకని బయటకు వచ్చేస్తూ ఉన్నావు? మనుషులు రకరకాలుగా చెప్తారు, రకరకాలుగా మాట్లాడతారు. మనం సన్నగించాలని, మనం తొలగించాలని, మనల్ని మనలో ఉన్న విశ్వాస జీవితాన్ని పాడు చేయాలని
సాధారణంగా ఎన్నెన్నో రకరకాల ప్రయత్నం చేస్తుంటాడు. అయితే ఏంటి, మనం ఎప్పుడు కూడా మన విశ్వాస జీవితంలో పాడైపోకూడదు. భర్తలకు వస్తాడు, నీ దేవుడు గొప్పడైతే నీ కార్యం ఎప్పుడో జరగకూడదా అని ఏం చేస్తాడు? మనల్ని కలవపరుస్తాడు. మనల్ని కలవపరిచి మనతో మాట్లాడుతున్నప్పుడు మన విశ్వాసంలో నుంచి తొలగిపోవాలని, విశ్వాసంలో నుంచి బయటికి లాక్కు రావాలని సగ ప్రయత్నాలు చేస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? మన ఇరుగు పొరుగు వారికి వస్తాడు, మన విశ్వాసం నుంచి తొలగిపోవచ్చాడు, మన విశ్వాసంలో నుంచి బయటికి తీసుకొని రావాలని. ఎంత మందిలోనికి వచ్చినా రా, ఎన్ని ప్రయత్నాలు వేస్తావరా, ఎన్ని నాటకాలు వేస్తూ వస్తావరా, ఏం చేయాలి తెలుసా? విశ్వాసంలో నుంచి నీవు తొలగిపోకూడదు. ఆమె తొలగిపోకుండా నువ్వు నిలబడాలి. ఆ విశ్వాసంలో ఎప్పుడైతే నువ్వు నిలిచి ఉంటావో దేవుడు చేసే ప్రతి అద్భుతాలు నీ సొంతం అయిపోతాయండి ఈ రాత్రి. ఆమె విశ్వసించండి, నమ్మండి. విశ్వాసంలో నుంచి ఎప్పుడైతే నువ్వు తొలగిపోకుండా ఉంటావో ప్రతి అద్భుతాన్ని నీ కన్నులారా నీవు చూచేటట్లుగా, సకల ప్రజలు చూచేటట్లుగా బహు భయంకరమైన అద్భుతాలు నా దేవుడు నీకు కలగచేయునుగాక. ఆమె మన విశ్వాసంలో నుంచి వాడు ఏం చేస్తాడు? మనల్ని పాడు చేస్తాడు, త్రోసి చేస్తాడు. ఎంతవరకు మీరు విశ్వాసంగా ఉంటారు? ఎంతవరకు మీరు విశ్వాస జీవితం ఉంది, ఇది కరెక్టేనా కాదా అని పరిశోధించడానికి, విశ్వాసంలో నుంచి తొట్టిల్ని చేయడానికి వాడు సగం ప్రయత్నం చేస్తాడు. వాడు మామూలుగా కాదు. వాడి గుర్తులన్నీ నువ్వు గుర్తుపట్టి, వాడి ప్రయత్నాలన్నీ గుర్తుపట్టి నువ్వేం చేయాలా? విశ్వాసంలో నుంచి తొలగిపోకూడదు. విశ్వాసాన్ని కొనసాగించేది ఎవరు? ప్రభు యేసు క్రీస్తు ప్రభువువారు. దాన్ని కొనసాగించే దేవుడి వైపు చూస్తూ మనం నడిపించబడాలి. ఏమండి, విశ్వాసమునకు కర్త అయిన దేవుడి వైపు చూస్తూ మనం ఎప్పుడైతే నడిపించబడడం ప్రారంభిస్తామో, ఆ దేవుడి వైపు ఎప్పుడైతే మనం అడుగులు వేయడం ప్రారంభిస్తామో, విశ్వాసం నీ సొంతమైనప్పుడు అద్భుతాలు నీ వెంట వచ్చునుగాక. ఆమేన్. విశ్వాసాన్ని కొనసాగించేది దేవుడు, మనుషులు కాదు. ఏమండి, నీకు అద్భుతాలు చేసేది దేవుడు. ఆయన వైపు చూడు, ఆయన వైపు విశ్వాసంతో నడిపించబడు. ప్రతి అద్భుతాన్ని దేవుడు నీ జీవితంలో ప్రారంభం చేయడం జరుగుతుంది. ఆమేన్. కొంతమంది చూడండి, కొంతమంది కాదు కానీ చాలా మంది ఏం చేస్తారు తెలుసా? వింటున్నారన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఒక ఊరికి వెళ్ళినప్పుడు నీకు జ్వరం వచ్చిందనుకో, జ్వరం వచ్చిన తర్వాత ఒక 2 రోజులు లేకపోతే ఉదయానికాల్లో మరలా ఇంటికి వచ్చేస్తాం. ఇంటికి వచ్చేసి ఏం చేస్తాం తెలుసా? ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తాం తెలుసా? పలానా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఇంజెక్షన్ వేసుకొని ఆయన దగ్గర టాబ్లెట్ తీసుకున్న తర్వాత అబ్బా ఇప్పుడు చాలా బాగుందయ్యా. ఆ డాక్టర్తో చెప్తాం, డాక్టరు మా ఊరికి వెళ్ళి నేను అరకే చిన్న జ్వరం రాలేదు, నాకు ఊరికి అర్థం రాలేదు, చిన్న బాగా రాలేదు, ఎన్ని సూదిలేసినా, ఎన్ని మాటలు విన్నా, ఎన్ని టానికలు తగినా జ్వరమే బాగాలేదు డాక్టర్. నీ దగ్గరకు వచ్చాను, ఏమైంది చెప్పడాక ఒక్క సూదిగానే పోయింది, జ్వరం ఎంత పోయిందో తెలియదు. నేను అంటాను, అరకులో ఉన్న డాక్టర్ వేసిన సూదే కానీ ఈయన కూడా వేసాడు. ఆయన ఇచ్చిన డోలా టాబ్లెట్లు కానీ ఈయన కూడా డోలా ఇచ్చాడు. కానీ ఈయన మీద నువ్వేం ఉంచావు తెలుసా? విశ్వాసం ఉంచావు. ఆమె ఆయన మీద ఉన్నది విశ్వాసం అక్కడ తొలగిపోయింది. కానీ ఈయన మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి నీకేమైంది? ఆరోగ్యం కలిగింది. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు విశ్వాసంలో నుంచి మనం తొలగిపోకూడదు. విశ్వాసంలో నుంచి నువ్వు తొలగిపోనంత కాలము అద్భుతాలు నీ సొంతం అవునుగాక. ఆమె ఈరోజు మన అంశం పేరేంటి? అద్భుతాలు చేసే దేవుడు మనం ఆరాధిస్తున్నాం. నాకు కూడా అద్భుతాలు జరుగుతాయా అని అంటే వాస్తవంగా ఈ రాత్రి దేవుడు అద్భుతాన్ని సొంతం చేయడానికే ఈ రాత్రి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వసించండి, విశ్వాసం మీద నువ్వు నిలబడగలిగితే హెబ్రీ పత్రికలో మనం చూడగలుగుతాం. 12 అధ్యాయం 1-2 వాక్యాలు చదవక మనకు తెలిసిన మాట్లాడి చదువు. ఇంత గొప్ప
సాక్షి సమూహము ఏంటంటే ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కాతయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. ఆ తర్వాత మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. ఆమేన్. పాపమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కాతయు దాన్ని కొనసాగించు వాడైన యేసుక్రీస్తు ప్రభువు వారి వైపు దేవుడి వైపు చూస్తూ మనం ఏం చేయబడాలి? యేసయ్య వైపు చూస్తూ నడిపించబడాలి. విశ్వాసంలో తొలగించే వారి వైపు దయచేసి చూడకూడదు. మనం విశ్వాసం నుంచి తొలగించేవారు అనేక మంది మన ఎదుట ఉంటారు. విశ్వాసంలో నుంచి పాట చేసే వాళ్ళు ఉంటారు. విశ్వాసంలో నుంచి నిన్ను బయటకు తీసుకుని వచ్చే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎక్కడ ఉంటారయ్యా? ప్రత్యేకంగా అడిగిలో ఏమన్నా గుడారాలు వేసుకొని ఒక చిన్న ఇల్లు కట్టుకొని బంగ్లా కట్టుకొని ఏమన్నా ఉంటారంటే అక్కడ ఉంటారు. వీళ్ళు ఎక్కడ ఉంటారు తెలుసా? మన పక్కనే ఉంటారు, మన ఇంట్లోనే ఉంటారు, మన సంఘంలోనే ఉంటారు, మనతో పాటు వీళ్ళు ఆత్మీయులని అనుకుంటాం. కానీ వాళ్ళు ఏం చేస్తారు? మన విశ్వాసం నుంచి తొలగించేటట్టుగా చేస్తారు. అయితే వాక్యం ఏమంటుందో తెలుసా? వారి చూసిగా వెళ్ళాల్సి. ఎవరు చూడండి? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసుక్రీస్తు ప్రభువు వారి వైపు చూస్తూ నువ్వు నడిపించబడగలిగితే విశ్వాసంలో త్రుటిల్లిపోవు. విశ్వాసంలో నుంచి నువ్వు బయటికి రాలేవు. కారణం ఏంటి అని అంటే నువ్వు ఎవరిని చూస్తున్నావు? యేసుక్రీస్తు ప్రభువు వారిని చూస్తూ నీ విశ్వాస జీవితంలో కొనసాగించబడుతున్నావు. ఆయన కదా విశ్వాసాన్ని నడిపించింది, ఆయన కదా విశ్వాసంలో నుంచి మనం తీసుకొని వెళ్ళేది. అయ్యో జయముకే వస్తాయి అమ్మా, జయముకే బాగా వస్తాయి. నిన్నగా మనం అనుకున్నాను నేను నాకెన్ని వస్తాయి ఇంకా నిన్నగా మన దేవుడిని అనుకున్నాను నాకు ఇంకెన్ని వస్తాయో అని కృంగిపోయి మనం తెగసారిపోకూడదు. ఎందుకో తెలుసా? నువ్వు ఇప్పుడు ఎవరు చూస్తున్నావు? మనుషులు చూసినప్పుడు నువ్వేమైపోతావు? నీ విశ్వాసంలో నుంచి త్రుటిల్లిపోతావు, నీ విశ్వాసంలో నుంచి బయటకు వచ్చేస్తావు. అదే విశ్వాసమునకు ఎవరు? మనుషులు కర్త, దేవుడు కర్త. ఎవరు కర్త? చెప్పగలిగా ఎవరు? దేవుడే కర్త. ఆయన వైపు చూస్తూ నువ్వు నడిపించబడగలిగితే దేవుడే మనం నడిపిస్తాడు. ఆమేన్. ఆ హెబ్రీ పత్రికలో అందరూ రాయబడుతున్నారు. మనం చూడగలుగుతున్నాం కదా సాక్షి సమూహాన్ని. ఆ 11వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ఒక విశ్వాస గుంపుని మనము చూడగలుగుతున్నాం. ఎంతో మంది విశ్వాసులు అక్కడ దాచబడి ఉన్నారు. ఎంతో మంది విశ్వాసంతో నడిపించబడి వారిని భక్తులు మనకు కనబడుతున్నారు. వారందరి జీవితాల్లో చూడండి, విశ్వాసం అనేది ఊరికినే రాదండి ఎవరికి. మన వాళ్ళు అప్పుడు చెప్తారుగా డబ్బు, ఆయన చెప్తాడుగా మీరు ఎప్పుడు వెళ్ళలేదా డబ్బు? ఎందుమా డబ్బు ఎవరికి ఊరికినే బంగారం యాడించే చెప్తున్నాడుగా. ఆ డబ్బు ఊరికే ఎవరికి రాదు అన్నట్లుగా విశ్వాసం ఎవరికి ఊరికనే రాదు. అది కష్టాలతో కూడింది, శ్రమల మధ్యలో నడిపించేది, శ్రమల ఇబ్బంది కొలుగులో అది తీసుకుని వెళ్ళేది. విశ్వాసం త్రోవలో నడిపించబడాలంటే అక్కడ ఎన్నో కష్టాలు, నష్టాలు, ఒడిదుడుకులు, కన్నీళ్లు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు ఎన్నో కలిగి ఉన్నాయి మార్గంలో. ఆ మార్గంలో నడిపించబడాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? విశ్వాసమునకు కర్త అయిన దేవుడి వైపు చూస్తూ నడిపించబడాలి. అయ్యా నా వల్ల కాదయ్యా, నేను చేయలేనే ఈ విశ్వాస జీవితాన్ని అని అంటే మనకు మాదిరికరమైన వ్యక్తులు మనకు కనబడుతున్నారు, మాదిరికరమైన భక్తులు మనకు కనబడుతున్నారు. వారందరూ విశ్వాస జీవితంలో స్థిరపడడానికి, వారి జీవితంలో అందరూ కూడా స్థిరంగా నిలబడడానికి గల కారణం ఏంటంటే వాళ్ళకి శ్రమలు వచ్చాయి, వారికి ఇబ్బందులు వచ్చాయి, వారికి రోగాలు వచ్చాయి, వారికి కష్టాలు వచ్చాయి. కానీ వారు నిలబడ్డారు అంటే వాళ్ళు ఏం చేశారు? విశ్వాసమునకు కర్త అయిన దేవుని వైపు చూస్తూ నడిపించబడ్డారు కనుక ఈ పరిశుద్ధ గ్రంథంలో వారి పేర్లు లెక్కించబడ్డాయి. వారి పేర్లు లెక్కించబడ్డాయి అంటే కారణం ఏంటి? ఎలా ఉన్నారు వారు?
విశ్వాసమునకు త్రొట్టిల్లిపోకుండా దాంట్లో స్థిరంగా నిలబడ్డారు. శ్రమలు, కష్టాలు, బాధలు ఇవన్నీ మన జీవితంలో కలగాలి. కలిగేది ఎందుకో తెలుసా? విశ్వాసంలో నిలబెట్టడానికి, విశ్వాసంలో స్థిరపరచడానికి. చూడండి, ఒక స్ప్రింగ్ తెలుసండి. స్ప్రింగ్ చూడండి, ఎంత అనుస్తామో ఎంత ఒత్తుతామో అదేమవుతుంది, అంత జిగుడు రేగడం ప్రారంభిస్తుంది కదా. బంతి ఉంది, ఈ బంతిని ఎంత బలంగా పడతావో అంత బలంగా రేగడం ప్రారంభిస్తుంది. అలాగే మన విశ్వాస జీవితంలో ఎన్ని శ్రమలు వస్తాయో అంత బలంగా విశ్వాసంలో స్థిరపడడం ప్రారంభించబడతాం. కాబట్టి మనం ఏం చేయాలి? విశ్వాసంలో త్రొట్టిల్లిపోకూడదు, విశ్వాసంలో సన్నగిలిపోకూడదు, విశ్వాసంలో నుంచి బయటికి రాకూడదు. విశ్వాసాన్ని కొనసాగించి యేసుక్రీస్తు ప్రభుల వారి వైపు చూస్తూ మనం నడిపించబడగలిగితే మన జీవితాల్లో ప్రతి అద్భుతాన్ని దేవుడు చేయడం ప్రారంభిస్తాం. మనం ఏమని చదువుతున్నాం? అక్కడ అనేకమైన అద్భుతాలు ఆయన చేయలేదు అని అంటారు. ఎందుకయ్యా చేయలేదు ప్రభు అని అంటే వాళ్ళు ఏం లేదు, విశ్వాసం లేదు. వారు అవిశ్వాసంలోనే ఉన్నారు. నేను ఒకవేళ అద్భుతం చేసిన, నేను ఒక ఆశ్చర్యమైన కార్యం చేసిన, ఇంతే ఎవరేం చేస్తారులే అని రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఇదేదో విద్యలే అని అనుకుంటారు. కాబట్టి వారిలో ఏమి లేదు, దేవుడంటే విశ్వాసం లేదు, దేవుడంటే నమ్మకం లేదు, దేవుడి మీద ఆధారపడే ఆలోచన లేదు. వాళ్ళు ఎంతసేపు కూడా వారి మీదే ఆలోచన ఉంది, కానీ నా మీద ఆలోచన వారికి మాత్రం లేదయ్యా. కనుకనే అనేకమైన అద్భుతాలు చేయాలని అక్కడ ఉన్నా సరే ఏ అద్భుతాన్ని దేవుడు అక్కడ చేయలేదు. ఇంతకీ ఒక ఆత్మీయ విశ్వాసంలో నుంచి తొలగిపోకుండా ఉండాలని దేవుడు మాట్లాడాడు కదా. ఇంతకీ విశ్వాసం రావాలంటే మనం ఏం చేయాలి? మనందరిలో విశ్వాసం ఉందంటారా? చెప్పండి మా, చెప్తే ఏం చెప్తాడు పాస్టర్ అంటున్నారు. ఆ విశ్వాసం రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు చెప్పాడుగా, మీరు విశ్వాసం కలిగి ఉంటే అనేకమైన అద్భుతాలు నేను చేస్తాను. విశ్వాసం నుంచి తొలగిపోకూడదు. విశ్వాసంలో మీరు ఉండింది, ఆ విశ్వాసానికి కర్తైన దేవుడి వైపు చూసి మీరు నడిపించబడాలని దేవుడు చెప్పాడు. మరి ఎందుకు విశ్వాసం రావాలంటే మనం ఏం చేయాలి? విశ్వాసం నీలో ఉందా? వెనక విశ్వాసం ఉందా నీకు? మా ఏం చెప్పట్లేదు, విశ్వాసం ఎవరు లేదా? చెప్పండి. విశ్వాసం రావాలంటే ఏం చేయాలి? అమ్మా చెప్పడానికి కానీ ఏమన్నా నిద్ర వస్తుంది పోదు కాదు. విశ్వాసం రావాలంటే ఏం చేయాలి? సరే, మీలో ఎట్లా విశ్వాసం వచ్చింది చెప్పండి అమ్మా. అది కాదు, విశ్వాసం రావాలంటే ఏం చేయాలని అడిగారు. విశ్వాసం రావాలంటే ఏం చేయాలి? సరే, రోమపత్రిక నేను చెప్పేదానికి మీరు చదివితే బాగుంటుంది. మీకు తెలిసిందే కానీ మర్చిపోయారు కదంటే. రోమపత్రిక 17 వాక్యం చూడండి. మా అన్నవాడు ఎప్పుడు చెప్తుంటాడు ఆ మాట, అన్నవాడు మర్చిపోయాడు. చూడండి, దేవుడికి మహిమ కలుగును గాక. దేని వల్ల వస్తుంది? చదవగా వినుట వలన చాలు. దేని వల్ల వస్తుంది విశ్వాసం? వినుట వలన వస్తుంది విశ్వాసం. విశ్వాసం రావాలంటే ఏం చేయాలా? వినాలి. ముందు ఏ వాక్యం చెప్తున్నారు, ఏ మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఏ మాటను దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఏ అద్భుతాన్ని దేవుడు నా కొరకు ఇవ్వడానికి దిగి వచ్చాడు, అది నువ్వు వింటే ఆ విశ్వాసం నీకు వస్తుంది. ఏమండి, మందిరానికి వచ్చే వాళ్ళు మనం ఏం చేయాలి? వినాలి. విశ్వాసాన్ని మనం స్థిరపడాలి అంటే, విశ్వాసంలో నిలబడాలంటే ముందు ఏం చేయాలా? వినాలి. వాక్యాన్ని వినాలి, శ్రద్ధగా వినాలి. ఏ వాక్యం చెబుతున్నారు, దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు, ఏ కోణంలో నన్ను దేవుడు తీసుకొని వెళ్తున్నాడు, ఈ వారంలో దేవుడు ఏ మార్గంలో నడిపిస్తాడు, ఈ నెలలో దేవుడు ఏ మార్గంలో తీసుకుని వెళ్ళబోతున్నాడు, ఈ రోజున దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు నాతో అని ఏం చేయాలి? వినేవాడిగా ఉండాలి. వినినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? విశ్వాసంలో
స్థిరంగా నిలబెట్టేటట్లుగా చేస్తాడు. ఆ విశ్వాసం నీలోనికి కలగజేసేటట్టుగా దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. ఆమె విశ్వాసం కలగాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మనం వినాలి. వినకపోతే విశ్వాసం రాదు. ఏదో మందిరానికి వచ్చాం, ఒక ఆయన వచ్చాడంట మందిరానికి. భార్య చెప్పిందంట, అయ్యా మేము అట్లాగే ఈరోజు మందిరానికి రావాలా, కావాలి, చెయ్యాలా అని చెప్పి నాకు వచ్చిందంట. అది పూర్ గుడ్స్ అంట. ఏంటంట? పూర్ గుడ్స్. పూర్ గుడ్స్ అంటే మనకు తెలిసిందే. అయ్యగారు వచ్చాడు, ఆ చివరిలో కూర్చున్నాడు, మీకు వాక్యం చెప్పేటప్పుడు కళ్ళు మూసేయడాడు, నోరు తెచ్చాడు. కళ్ళు మూసేసి నోరు తెచ్చేయడాడు, నిద్రపోతూ ఉన్నాడు. నిద్రపోతూ ఉంటే చెప్పాలి పూర్ గుడిసే ఏం చేసింది? పైన చెదులు పట్టేస్తుంటే ఆ చెదుల్లో ఉండే బట్టి అంతా రాతా ఉండదు, ఈ నోట్లో పడతా ఉండదు. నన్ను సపరిస్తూ ఉన్నాడు. పడతా ఉంది సపరిస్తున్నాడు, పడతా ఉంది సపరిస్తున్నాడు. మొత్తం తినేయడు. మొత్తం లాస్ట్ మేనని చెప్పి ఆయన లేనాడు. లేచిన తర్వాత అప్పుడు దులుపుకొని అప్పుడు ఇంటికి వెళ్తే అక్కడ అడిగిందంట తల్లి, ఏమయ్యా వచ్చినావా? వచ్చినా కదా ఎక్కడ కూర్చున్నా చూడదు. సరే పాస్టర్ ఏమైంది? అంత ఎంత ఉప్పుగా రకంగా ఉండిందా, అంత సహించలేదా? ఈయన ఏం తిన్నాడు? వెళ్ళి మట్టి తిన్నాడు. అక్కడికి వచ్చి చేతులు వేడేసి మట్టి తింటే ఈయన ఎక్కడ తింటాడు? ఈయన ఎక్కడైతే విశ్వాసంలో స్థిరపడేది? వినాలి, జాగ్రత్తగా వినాలి. వాక్యంతో ఏం మాట్లాడుతున్నాడు నా దేవుడు? ఏ ఆశీర్వాదాన్ని మూట పెట్టుకొని వచ్చాడు దేవుడు నా కొరకు? ఏ ఆశీర్వాదాన్ని దేవుడు నా గుప్పిట్లో ఇవ్వబోతున్నాడు? ఏమండి, ఏ ఆశీర్వాదాన్ని నాకు ఇవ్వబోతున్నాడు అని ఎదురు చూడాలి. ఆ వినడం వల్లనే విశ్వాసం కలుగుతుంది కదా. ఏమండి, చాలా మంది చూడండి మందిరానికి వచ్చి వింటున్నారే కానీ ఆ వినే దాంట్లో స్థిరంగా విశ్వాసంలో స్థిరపడట్లే. మందిరానికి వచ్చి వాక్యం వింటున్నారు కానీ వాళ్ళలో విశ్వాసంలో స్థిరపడాలని వినట్లే. ఎవరిని విశ్వాసంలో నుంచి తొలగించాలని ఈరోజు వాక్యం. ఎందుకు అంటారు వాక్యం? ఎందుకంటారు అక్కడ వాక్యము? వాక్యం వాళ్ళు విశ్వాసంలో స్థిరపడాలని వినట్లే. ఈరోజు వాక్యము విశ్వాసంలో ఉన్నవాడిని తొలగించాలని అంటారు ఈరోజు. అది మీరు చూడండి యూట్యూబ్లో కానీ అక్కడక్కడ కొన్ని వాక్యాలు నేను వింటుంటాను. కొంతమంది పాస్టర్లు వాక్యాలు వింటా ఉంటారు కదా. ఆ వాక్యాలు వినిన తర్వాత కింద కామెంట్లు ఉంటాయి. నేను వాక్యాల కన్నా ఎక్కువ కామెంట్ చదవతా, నాకు భలే ఇష్టం. ఆ వాక్యం అనే కదా ఏదైనా సరే దానికి కామెంట్ చదవతా. ఎందుకంటే కామెంట్లో ఉంటుంది మొత్తం వాక్యం. మంచి అద్భుతమైన ప్రసంగం చేస్తుంటాడు దైవ సేవకుడు. ఆ కింద రాస్తుంటాడు. కొంతమంది మూర్ఖులు ఉంటారుగా, ఈయన ఆయన సంఘం గురించే గొప్పలు చెప్పుకుంటాడు, ఈయన గురించే చెప్పుకుంటుంటాడు, ఈయనకి అంతగా వాక్యం రాదు, ఏదో ఆయన తగినట్లుగా చెప్పుకుంటా ఉంటాడు. చూడండి, మీరు ఎప్పుడైనా చూడండి, ఆ అంత అద్భుతమైన ప్రసంగికులు దైవ సేవకులు అభిషేకించబడిన వాళ్ళు అంటే గొప్ప గొప్ప దైవ సేవకులు వాక్యం చెప్పుకుంటే ఆ కింద కామెంట్లో రాసుంటారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, కింద కామెంట్లో రాసుంటారు. కొంతమంది అయితే రకరకాలుగా తింటుంటారు. రే ఇదేందో ఎట్లా చెప్తున్నావు, ఇట్లా చెప్పాలి, ఏం చేయాలి, ఇట్లా ఏంది చెప్పేది, ఎట్లా చెప్తారు వాక్యము, నీకేమన్నా వాక్యం వచ్చా, నీకేం పెద్ద పురుషుడు అని, నువ్వే పర్వతం నుంచి దిగి వచ్చినావు అన్నట్టు అమ్మో చిన్నగా రాసుకున్నావు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కామెంట్ చదవండి. ఎప్పుడైనా ఆ వాక్యం వినేటప్పుడు కింద కామెంట్లో రాసుకుంటారు. నాకేమో రాయలేదు. కొంతమంది పెద్ద పెద్ద దైవ సేవకులు అభిషేకించబడ్డారు, అద్భుతమైన ప్రసంగాలు అంటే అది కింద రాసుకుంటారు. వీళ్ళు వాక్యం వినేవాడు కాదు, వీళ్ళు వాక్యంలో స్థిరపడాలి, విశ్వాసంలో స్థిరపడాలి, విశ్వాసంలో నిలబడాలి అనేవాళ్ళు కాదు వీళ్ళు. అంటే ఒకవేళ ఒకడు అన్నిడే వాక్యం ఎంతో బలపరుస్తూ ఉంటాడు, బలపరచబడుతుంటాడు. సరే కింద మనం కూడా కామెంట్ పెడతాం, అంటే అద్భుతంగా ఉందయ్యా అని వాడు కూడా ఓపెన్ చేస్తే ఈ క్రైస్తవుడే వ్యతిరేకంగా రాస్తున్నాడు అంటారు. ఇప్పుడు ఏమవుతాడన్నా, ఏమవుతాడు? ఆ అన్యుడు కూడా ఈయనే గొడవలు వేసుకుంటా ఉంటారు. వాళ్ళ వాక్యంలో ఇన్నే లొడుకులు ఉన్నాయంట, ఇన్నే సొడుగులు ఉన్నాయంట, ఇన్నే ఉన్నాయంట. ఎందుకు వచ్చింది మనకి ఇన్ని దానివల్లే మనకి అది చేసుకున్నాం అని ఒక అవిశ్వాసం కూడా బయటకు వెళ్ళిపోయేదానికి కారణం అవుతుంది. నువ్వు వినడం వలన ఎందుకు వింటున్నావు వాక్యము చెప్పడమ్మా? విశ్వాసంలో స్థిరపడడానికి, విశ్వాసంలో నిలబడడానికి మనకు అవసరమైనది ఏంటి? మనకి ఏది అవసరం? దేవుడి వాక్యం ద్వారా నాతో ఎందుకు మాట్లాడుతున్నాడు? ఈ అద్భుతాలు చేయడానికే కదా, నన్ను విశ్వాసంలో స్థిరపరచడానికే. విశ్వాసం అంటే ఇది కాదు,
ఎట్టబడా ఉంటుంది విశ్వాసం అని నువ్వు చెప్తే ఇంకేముంది? అది కాదండి. వినుట వలన ఏమొస్తుందంట? విశ్వాసం కలగదంట. ఆ విశ్వాసం కలగడం ద్వారా ఆ విశ్వాసంలో స్థిరపడుతున్నాడు. అప్పుడు కన్నా ఇప్పుడు బాగున్నాడు. వాడిని బాగు చేయడం అని అనుకోలేదు చాలా మంది. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారట? వాడు ఏదో కొద్దో గొప్ప అట్ట ఎదిగేవాడిని కూడా ఆ విశ్వాసంలో నుంచి తొలగించేటట్టుగా ఉన్నారు. ఇంకెప్పుడు దేవుడు నీకు అద్భుతాలు చేసేది? ఏమంటే ఇంకెప్పుడు నీకు ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేసేది? అందుకే ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం కలిగినప్పుడు నువ్వు ఎవరు చూడాలి? విశ్వాసంలో నుంచి తొలగించే వాళ్ళని చూడకూడదు. ఏమగా పాస్టర్ ఎంత చెప్తున్నాడు వాక్యమో, ఇది తప్పు, ఇది రైట్ అని చెప్పి వాళ్ళ దగ్గర ఒక నీ దగ్గరకు వచ్చారు అనుకో, ఏం చేయాలి? అవునా అంటావా, నువ్వు చెప్పు అని కూర్చున్నావు అనుకో, ఏదో కొద్దో గొప్ప ఉండేది కూడా ఇప్పుడు ఏమైపోతుంది? పోతాం. విశ్వాసంలో నుంచి ఏమవుతున్నారు? తొలగించేస్తున్నారు. కానీ దేవుడు ఒక వాక్యం ఏమంటుంది? విశ్వాసాన్ని కొనసాగించి యేసయ్య వైపు చూడు, పాస్టర్ వైపుగా చూడాల్సింది. పాస్టర్ వైపు లేకపోతే నీ పట్టణాల వైపు, వాళ్ళ వైపు, వీళ్ళ వైపు చూడొద్దు. విశ్వాసాన్ని కొనసాగించి యేసయ్య వైపు చూడు. దైవ సేవకు వాక్యం చెబుతున్నాడంటే ఆ వాక్యాన్ని నువ్వు గ్రహించాలి, ఆ వాక్యాన్ని గుర్తుపట్టాలి. ఆ వాక్యం ద్వారా ఏం మాట్లాడుతున్నాడు నా దేవుడు ఈరోజు, అది నువ్వు వినాలి అంతే. అంటే ఇంక వేరే వేరే ఆలోచనతో కూడుకుంటే ఇంకెప్పుడు అద్భుతాలు మన జీవితంలో దేవుడు చేసేది. కనుక ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. విశ్వాసం రావాలి అంటే దానిని వినాలి, దాన్ని కొనసాగించి యేసయ్య వైపు చూసినప్పుడే అద్భుతాలు దేవుడు నీకు చేయనుగాక. ఆమేన్. రెండో మాట చూడండి. అద్భుతాలు దేవుడు చేయాలి అని అంటే మొదటిగా విశ్వాసం అనేది ఉండాలి. యోబు గ్రంథం 5వ అధ్యాయము 8-9 వాక్యాలు చదువు. నేను దేవుని ఆశ్రయించుదును, అప్పగించదును, లెక్కలేని అద్భుత కార్యాలను చేయువాడు. ఆమె రెండో మాట ఏంటి అంటే దేవుని ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి దేవుడు ఎన్ని ఇస్తాడంట? ఎన్ని అద్భుతాలంటాక? ఎన్నంట? లెక్కలేనన్ని అద్భుతాలు. మొదట్లో ఎన్ని అద్భుతాలు ఉన్నాయి? విశ్వాసం అంటే అనేకమైనవి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? లెక్కలేనండి. ఇంకా లెక్క పెట్టలేవు. దాన్ని లెక్క పెట్టినా సరిపోవు. అన్ని అద్భుతాలు దేవుడికి చేయాలి అని ఆశపడుతున్నాడు ఈ రాత్రి. మరి లెక్కలేనన్ని అద్భుతాలు దేవుడికి చేయాలంటే లెక్క పెట్టలేము. లెక్కలేనన్ని అని అంటే ఎన్ని లెక్కలు వచ్చి మనకు? ఎన్ని లెక్కేస్తాం? 1 కోటి దాకా లెక్కేస్తాం వాస్తవంగా. 100 కోట్లు అయినా లెక్కేస్తాం. ఆ తర్వాత లెక్కేయగలుగుతాం మన వాళ్ళు నేర్సిల్లిపోవాలి. ఆ తర్వాత నేర్సిల్లిపోయి కొద్దిగా అని అంటాం. అని దేవుడు అంటారు ఇక్కడ లెక్కలేనన్ని అద్భుతాన్ని దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. లెక్కలేని అద్భుతాలు దేవుడు మనకు చేయాలి అని అంటే మనం ఏం చేయాలి తెలుసా? దేవుడిని ఆశ్రయించాలి. ఆమె మనం ఏం చేయాలి? దేవుడిని ఆశ్రయించాలి. అయితే నేను దేవుని ఆశ్రయించుదును, దేవునికి నా వ్యాజ్యమును అప్పగించుదును, ఆయన పరిశోధింపజాలని మహాకార్యాలను లెక్కలేనని అద్భుత క్రియలను ఏం చేస్తాడు? అద్భుత కార్యాలను, అద్భుత క్రియలను, అద్భుతమైన అన్నీ కూడా ఏం చేస్తాడు? చేయగలిగిన సమర్థుడైన దేవుడు. మరి అలాంటి అద్భుతాలు మనం పొందాలి అని అంటే మనం దేవుని ఆశ్రయించే వారిగా ఉండాలి. మనం దేవుని ఆశ్రయిస్తే ప్రతి ఆశ్రయం కనుక దేవుడు అద్భుతమనే మూటను దాచి ఉంచాడు. నువ్వు దేవుని ఆశ్రయించు, దేవుని దగ్గరకు నువ్వు రా. దేవుడే నాకు శరణం, దేవుడు తప్ప మరొక దిక్కు లేదు, నాకు దేవుడు తప్ప మరొక ఆధారం లేదు అని దేవుడి దగ్గరకు నువ్వు రాగలిగితే దేవుడు నీ కొరకు లెక్కలేని అద్భుతమైన మూటను దాచి ఉంచాడు. ఆ అద్భుతమైన మూటను దేవుడు నీ కలుగు చేయడుగాక. ఆమె అలాంటి లెక్కలేని అద్భుతాలు దేవుడిని చేయాలంటే మనం ఎవరిని ఆశ్రయించాలి? చెప్పండి ఎవరిని ఆశ్రయించాలి? దేవుడిని ఆశ్రయించాలి. కానీ ఈరోజు దేవుడిని ఆశ్రయించగలుగుతున్నావా? అద్భుత
ఏం చేస్తున్నాం? మనుషుల్ని ఆశ్రయిస్తున్నాం. అందుకే కీర్తనలో రాస్తూ అంటాడు కదా, ఏమంటాడు? మనుషుల్ని నమ్ముంటే కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు. మనుషులు నమ్మి 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 ఏదో చేస్తారు, ఏదో అద్భుతం జరిగిపోతుంది, ఏదో కార్యం జరిగిపోతుంది అని అనుకుంటాం. ఏ అద్భుతం జరగదు, ఏ అద్భుతం జరగదు. వీరు వస్తే అద్భుతం జరుగుతుంది అని అనుకుంటాం. వాళ్ళు వచ్చిన అద్భుతం జరిగేది కాదు. రేపు ఉదయం అయితే మన పని పోవాల్సింది, అంతేనా? చెప్పడమ్మా. ఇంకొక 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు వస్తే ఏమైనా అద్భుతం జరగదా? ఏం జరగదు. ఆ తర్వాత ఏం చేయాలి? ఆ తర్వాత కూడా పనికే పోవాలి. ఇప్పుడు వచ్చిన ఈ అద్భుతాలు చేసేదిరా. దేవుడు ఏమంటారు? మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం లేదు. ఆయన్ను ఆశ్రయించగలిగితే అద్భుతాలు నీ సొంతం అవుతాయి. ఆమేన్. మనుషుల్ని నమ్మాము నమ్మాము నమ్మి 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 ఏదో అద్భుతం జరుగుతుందిలే, ఏదో జరిగిపోతుంది, ఇంక మెరాకిల్, ఇంకా మన రాష్ట్రమే తారుమారు అయిపోతుంది, ఇంకా నా కుటుంబమే ఇంకా ఏమైపోతుందా? మోడల్ అయిపోతుంది. ఏం మోడల్ అవుతుందా? ఉండేదిగా ఎప్పుడు తిని ఆ ఒప్పుకోలే. కాకపోతే ఇప్పుడు రేట్లు పెరిగింది. ఇప్పుడేమైనా? అప్పుడైతే మొన్నటిదాకా 40 రూపాయలు, ఇప్పుడైతే ఎంత? టమాటాలు 100 రూపాయలు. ఆ తర్వాత ఎంతైనా రావచ్చు, అది మన చేతిలో లేదు. అద్భుతాలు ఎక్కడో మనుషుల ద్వారా కలగవండి. అద్భుతాలు జరగాలి అని అంటే ఎవరి ద్వారా జరుగుతాయి? దేవుడి ద్వారానే జరుగుతాయి. అందుకే దేవుడు అనేది మనుషులు నమ్మదు. మనుషులు నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించడం వేరు. ఎందుకని ఆశ్రయించాలి అంటే ఏమంటారు? అయ్యా, మనుషులు కదా ఈ అద్భుతాలు చేసేది, మనం ఆరాధిస్తున్న దేవుడే మనకు అద్భుతాలు చేయడం ప్రారంభిస్తారు. ఆమేన్. ఈరోజు ఏం చేస్తున్నారు? అద్భుతాలు చేసే దేవుడు విడిచిపెట్టేస్తున్నారు. అద్భుతాలు చేసే దేవుడు విడిచిపెట్టేసి మనుషులను ఆశ్రయిస్తున్నారు. కాబట్టి వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్తూ ఉన్నారు. చేయకూడని పనులు చేసి, ఈ పని చేస్తే ఏదో అద్భుతం అయిపోతుందిలే, ఈ కార్యం చేస్తే ఏదో అద్భుతం కూడగట్టుకుంటాంలే అని అనుకుంటున్నామే, కానీ ఏ అద్భుతం కూడా మన జీవితంలో కలగట్లేదండి. కానీ ఈరోజు ఏమైపోతున్నారు? ఏమండి, అనేక మంది విడిచిపెట్టేస్తూ ఉన్నారు, దేవుడిని విడిచిపెట్టేస్తున్నారు. చదవండి 9వ కీర్తన 10వ వాక్యంలో ఏమనుంది? చదువుతారు 9వ కీర్తన. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కావు. అక్కడగా యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన్ను ఆశ్రయించేవాడు చాలా. ఆయన్ను ఆశ్రయించినప్పుడు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతాడా? విడిచిపెట్టి వెళ్ళిపోతాడంటే ఆయన ఒకవేళ నువ్వు ఆశ్రయించి, ప్రభువా నాకు అద్భుతాలు చేసే దేవుడు అయ్యా, నా జీవితాన్ని మార్చే దేవుడు అయ్యా, నా భక్తులు మార్చే దేవుడు నీవయ్యా, నా కుటుంబాన్ని మార్చే దేవుడు నీవయ్యా, నా పిల్లలు మార్చే దేవుడు నీవేనయ్యా, నా పరిస్థితులు మార్చే దేవుడు నీవే ప్రభా, నా స్థితిగతులు మార్చే దేవుడు నీవే ప్రభా, నా కన్నింటిని నాట్యముగా చేసే దేవుడు నీవేనయ్యా అని యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన ఆశ్రయించగలిగితే ప్రతి కార్యాన్ని, అద్భుతాలు దేవుడు నీ జీవితంలో ప్రారంభిస్తాడు. ఆయన్ను ఆశ్రయించాలని ఆయన నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోడు. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టేవాడు కాదు. ఈరోజు ఎంతమంది అండి మనుషుల్ని నమ్మి 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 మోసపోయి మనుషులే వారిని విడిచిపెట్టి నడి రోడ్లో వదిలేసి వెళ్ళిపోయిన వారిని ఎంతమందిని మనం చూడట్లేదు, ఎంతమందిని మన కళ్ళారా చూడట్లేదు. ఈ రోజు చూడండి, మనుషులు నమ్మి వచ్చి వాళ్ళు ఏదో ఆశ్రయం ఉంటుందిలే, వారి దగ్గర ఏదో అద్భుతాలు జరుగుతాయిలే, మనుషుల దగ్గర ఉంటే మా బ్రతుకులు అద్భుతంగా మార్చబడిపోతాయిలే అని మనుషుల దగ్గరకు వచ్చి వారిని నమ్మిన తర్వాత మోసపోయి మనుషులు విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు ఎంతో మంది మన కళ్ళ ఎదుట కనబడుతూ ఉన్నారు. ఆశ్రయించిన వారు ఏమయ్యారు? ఈ రోజున కాలయములుగా మార్చబడ్డారు. ఏమండి, ఎంతో మంది చంపేస్తున్నారు, ఎంతో మంది పాడు చేస్తున్నారు, ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. కారణం ఏంటంటే వీళ్ళు మనుషులు నమ్ముకోలేదు, దేవుడు నమ్ముకోలేదు, క్షమించాలి, దేవుడు నమ్ముకోలేదు. మరి ఎవరు నమ్ముకున్నారు? మనుషులు నమ్ముకొని మోసపోయారు. ఎందుకయ్యా అంటే మనుషుల్ని ఆశ్రయిస్తే మనుషులు ఏం చేస్తారు? విడిచిపెట్టేస్తారు. కానీ దేవుడిని ఆశ్రయిస్తే దేవుడు పొరపాటున మనం విడిచిపెట్టేవాడు కాదు కాదు కాదు.
మనమే అనేక సందర్భాల్లో దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటామండి. అనేక పరిస్థితులు మనకు కలిగినప్పుడు దేవుడికి దూరం అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాం. ఆయన్ను ఆశ్రయించగలిగితే దేవుడు చేసే అద్భుతమైన కార్యం ఏంటో తెలుసా? ఒక అద్భుతమైన మేలులు, లెక్కలేని మేలులు దేవుడిని కలగచేయుడుగాక. దేవుడిని ఆశ్రయించే వారికి, దేవుణ్ణి నమ్ముకున్న వారికి, దేవుని ఆశ్రయపురంలోనికి వచ్చిన వారికి దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే నెమ్మదిని కలగజేస్తాడు. ఏం చేస్తాడు? ద్వితీయోపదేశకాండం చూపించాలి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 14వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 14:7. మన దేవుడైన యెహోవా మనకు ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలగజేసి ఉన్నాడు. దేవుడిని ఆశ్రయించినందున ఏం కలిగింది? నెమ్మది కలిగింది. ఇదే అద్భుతం అంటే దేవుడిని ఆశ్రయిస్తే దేవుడు చేసే అద్భుతం ఏంటో తెలుసా? నెమ్మదిని కలగజేస్తాడు, నెమ్మదిని అనుగ్రహిస్తాడు. ఈరోజు నెమ్మది లేని పరిస్థితి. ఎందుకయ్యా నెమ్మది లేదంటే దేవుడిని ఆశ్రయించట్లేదండి. మనుషుల్ని ఆశ్రయించి దుఃఖాన్ని తెచ్చిపెట్టుకుంటున్నారు, మనుషుల్ని ఆశ్రయించి బాధను తెచ్చిపెట్టుకుంటున్నారు, మనుషుల్ని ఆశ్రయించి ఏమండి బాధలను తెచ్చిపెట్టుకొని వారి జీవితాల్లో మొయ్యలేని భారాలని మోస్తూ ఎన్నో ఇబ్బందులు, అవమానాలు, అవరోధులను ఎదుర్కొంటూ ఉన్నారు. కారణం ఏంటయ్యా అంటే వీళ్ళు మనుషుల్ని ఆశ్రయించారు, మనుషుల దగ్గరికి వెళ్ళారు, మనుషులు నేడలో బ్రతుకుతున్నారు. వాక్యం అంటుంది, అయ్యా మేమైతే దేవుడిని ఆశ్రయించాం. దేవుడిని ఆశ్రయించడం ద్వారా మాకు కలిగిన అద్భుతం ఏంటో తెలుసా? నెమ్మదిని కలగజేశాడు, నెమ్మదిని కలగజేశాడు. మీరు గమనించండి, ఒక ఆత్మీయుడు ఏమిటి దేవుడి మీద ఆధారపడిన వాడు, దేవుడి మీద విశ్వాసంతో నడిపించబడిన వాడు దేవుడిని ఆశ్రయించగలిగితే ఏమిటి నీ కుటుంబంలో పచ్చడి వెతుకుని తిన్నా, నీ కుటుంబంలో పచ్చడి వెతుకుని తిన్నా నెమ్మదికరమైన జీవితం నువ్వు జీవిస్తే అదే మనకు ఒక చిన్న పరలోకంగా మారిపోతుంది. వరద చోటుగా నువ్వు బిర్యానీ చేసుకొని నువ్వు మీ భర్త కొట్లాడుతుంటే ఆవిడలు ఆవురావుగా కూర్చొని నెమ్మది లేకుండా ఉసూరు మనకు ఎప్పుడు గొడవ చేస్తుంది బిర్యానీ తిందామా, ఎప్పుడు గొడవ చేస్తుంది బిర్యానీ తిందామా అని అక్కడ కూర్చొని ఏమా అన్నమేదో రామా గొడవలో ఉంటే అన్నం లేదు ఏమి లేదని ఆయనకు చెప్పడం తెలియడు. ఇప్పుడు ఆవిడ అదే పచ్చడి వెతుకులు పెట్టుకొని మిరకాయ పులుసు కలుపుకొని నువ్వు నీ భర్త నీ బిడ్డలు చుట్టూరు కూర్చొని ఆ పచ్చడి వెతుకులు తింటుంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. ఇది కదా నెమ్మది అంటే. హల్లెలూయా. ఆ నెమ్మదిని వాళ్ళని దేవుడు ఆశపడుతున్నాడండి. ఆ నెమ్మది నీ కుటుంబాన్ని కలగచేయాలని దేవుడు ఆశపడుతుంటే నువ్వు ఎంతకాడికి మనుషుల్ని ఆశ్రయిస్తే ఏమొస్తుంది? మనుషుల్ని ఆశ్రయిస్తే నెమ్మది రాదండి. దేవుడిని నువ్వు ఆశ్రయించగలిగితే దేవుడే మనకు నెమ్మదిని కలగచేయడం ప్రారంభిస్తాడు. ఇదే అద్భుతం. లెక్కలేని అద్భుతాలు దేవుడు చేయాలి అని అంటే మనం ఏం చేయాలి? దేవుడిని ఆశ్రయించడం ప్రారంభించాలి. దేవుడి యొక్క ఆశ్రయపురంలోనికి రావడం ప్రారంభించాలి. దేవుడిని ఆశ్రయించాలి. దేవుడిని ఆశ్రయించడం అంటే నీకు ఏది కలిగినా ఏ చిన్న శోధన వచ్చినా, ఏ చిన్న బాధ కలిగినా పరిగెత్తుకుంటూ దేవుడి మందిరంలో కూర్చొని, మందిరమే దేవుని ఆశ్రయపురం. దేవుడిని ఆశ్రయించడం అంటే దేవుడి మందిరానికి వచ్చి ఒక్కరన్నా, ఎన్నో రోజులు చూస్తున్నాను, ఒక్కరన్నా దేవుడి దగ్గరికి వచ్చి నాకు చెబుతుంటారు, వాళ్ళకి చెబుతుంటారే కానీ చెప్పాల్సిన దేవుడిని మాత్రం ఆశ్రయించడము, చెప్పాల్సిన దేవుడికి మాత్రం వచ్చి ఒక గంట సేపు అయినా ఉన్న సమయంలో పరిగెత్తుకుంటూ మందిరం దగ్గరకు వచ్చి దేవుడిని ఆశ్రయిస్తే దేవుడు నీకు నెమ్మదిని కలగచేయడా? దేవుడు నీకు అద్భుతాలు చేయడు. ఏమిటి మందిరాన్ని దేవుడు మన ఇంటి పక్కనే పెట్టాడే, దేవుడు మనకు దగ్గరలోనే దేవుడు మందిరాన్ని ఇచ్చాడే. మన దేవుడు ఆశ్రయించగలుగుతున్నావా? దేవుడిని ఆశ్రయిస్తే లెక్కలేని అద్భుతాలు నీ జీవితంలో ప్రభు చేయడం ప్రారంభిస్తాడు. ఆమె చిన్నది కలిగిన మనుషుల దగ్గర కాదు, మొదటి వెళ్ళాల్సింది దేవుడిని ఆశ్రయించాలి. దేవుడిని ఆశ్రయిస్తే ఏం చేస్తాడంటగా? త్వరగా ఉంటాడా? లెక్కలేనని అద్భుతాలు దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. ఆమె మూడో మాట చెప్తాను చూడండి. దేవుడు అద్భుతాలు చేయాలి అంటే మొదటిగా విశ్వాసం ఉంచాలి,
రెండోదిగా దేవుడిని ఆశ్రయించాలి, మూడోదిగా పరిశుద్ధంగా జీవించాలి. చెప్పండి, మూడోది పరిశుద్ధంగా జీవించాలి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యం. మరియు యెహోషువ, నేను చదువుతాను, మళ్ళీ చెప్తాను, చదవండి. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. చాలా యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువ, నేను మీకు అద్భుతాలు చేయాలి అని అంటే, అద్భుతాలు నీ సొంతం అవ్వాలి అని అంటే, అద్భుతాలు నీ కుటుంబంలో విలయ తాండవాడాలి అని అంటే, అద్భుతాలు నీ గుడిలో విలయంగా మార్చబడాలి అని అంటే, అద్భుతాలకు ఒక నిలయముగా నీవు మార్చబడాలి అని అంటే, అద్భుతాలు నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో నీ వెంట పరుగులెత్తుతూ రావాలి అని అంటే, అద్భుతాలు నువ్వు వద్దన్నా నీ వెంట పరుగులెత్తుతూ రావాలి అంటే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలో తెలుసండి? ఏం చేయాలంటగా? ఏం చేయాలా? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. మీరు పరిశుద్ధమైన జీవితాన్ని చేయగలిగితే, పరిశుద్ధమైన జీవితాన్ని ఎవరైతే చేయడం ప్రారంభిస్తారో, పరిశుద్ధమైన జీవితంలో ఎవరైతే కొనసాగించడం ప్రారంభిస్తారో, నువ్వు అడగకపోయినా, నువ్వు తలుపులు మూతలేసి కిటికీలన్నీ మూసేసి, ఏమండి అదేదో చెప్తారుగా, చీమల దూరని చెట్టడిలోకి వెళ్ళినా కూడా, ఏమండి అలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే అద్భుతాలు నిన్ను కాదనుకున్న మాట వస్తాయి. ఆమేన్. నువ్వు ఆ చీకటి అడిగిలోకి వెళ్ళిపోయినా, ఏమండి అన్ని తలుపులు మూసేస్తున్న అద్భుతాలకి చాలు రాబాకన్నా కూడా ఏం చేస్తాయి తెలుసా? ఎట్లో ఒకటి సీమ వస్తాయి చూడు, బెల్లతాయి సేవలు వస్తాయిగా, ఏదో ఒక గోలు పెట్టుకొని ఏదో ఒక రంధ్రాన్ని చేసుకొని అట్లా ఏదో ఒక రంధ్రాన్ని చేసుకుని అద్భుతాన్ని వెంట రావడం ప్రారంభిస్తాయి. ఎప్పుడు వస్తాయిగా? ఎప్పుడు వస్తాయి? అపవిత్రంగా ఉన్నప్పుడా, దేవుడికి ఇష్టం లేకుండా బ్రతుకుతూ ఉన్నప్పుడా, అపవిత్రంతో గుడి కట్టుకున్నప్పుడా, అపవిత్రంతో సహవాసం చేస్తున్నప్పుడా కాదు. కానీ యెహోషువ, నేను నీ ప్రజలకు ఏం చేయబోతున్నాను తెలుసా? అద్భుతాలు చేయాలని ఆశపడుతున్నాను. అద్భుతాలు జరగాలి అని అంటే ఏం చేయాలి? పరిశుద్ధంగా బ్రతకాలి. పరిశుద్ధంగా నువ్వు జీవించడం ప్రారంభిస్తే, పరిశుద్ధంగా నువ్వు ఉండడం ప్రారంభిస్తే అద్భుతాలు నీ వెంట రావడం ప్రారంభించడం జరుగుతుంది. ఆమె అద్భుతాలు దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. ఆ అద్భుతాలు నీ వెంట వచ్చేటట్టుగా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. అయితే ప్రభువా, ఇంకెప్పుడు చేస్తావయ్యా అద్భుతాలు? ఈరోజు మన అంశం పేరు ఏంటంటే, నాకు కూడా జరుగుతాయా అద్భుతాలు అని అంటే, నిజంగా నీకు కూడా జరుగుతాయి అద్భుతాలు. నువ్వు కృంగిపోవద్దు, నువ్వు దిగులు చెందొద్దు. అద్భుతాలు నీ సొంతం అవ్వాలి అని అంటే నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం ప్రారంభించాలి. ఒక జీవం నా పేరు అంత ఐడియా రావట్లేదు కానీ వెళ్ళి ఒక జీవం దైవసేవ చెప్తుంటే విన్నాను. ఆ జీవి పేరు నాకు రావట్లేదు కానీ ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే ఒక ఉడతలాగా ఉంటుంది. అది చాలా అరుదుగా ఉంటుంది. దాని చర్మాన్ని ఒలిచి ఏం చేస్తారయ్యా అంటే కోట్లు తయారు చేస్తారు. కోట్లు వేసుకునే సెల్ కోట్లు ఉంటాయి చూసారా, అవి తయారు చేస్తారు. అవి అరుదుగా ఉంటాయి, ఎక్కడో ఉంటాయి. దాన్ని పట్టుకోవడం ఎవరి వల్ల కాదు. అది కొన్ని కోట్ల రూపాయలు ఉంటాయి. అవన్నీ ఎవరు వేసుకుంటారంటే మహారాజులుగా ఉండేవాళ్ళు, అప్పట్లో రాణిలుగా ఉండేవాళ్ళు, వాళ్ళు ఆ కోట్లు వేసుకునేవాళ్ళు. అంత విలువ కలిగింది. ఎందుకంటే చాలా అరుదైన జంతువు. దాన్ని కప్పుకుంటే అంత అద్భుతంగా ఉంటుందంట, చాలా బాగుంటుందంట. దాని చర్మంతో చేసిన సెల్కోట్. అయితే ఆ వేటగాడు చూడండి, మీకు ఎందుకు మాట చెప్తున్నా అంటే, ఆ జీవిని ఆ వేటగాడు పట్టుకోవాలి, దాన్ని వేటాడాలి, దాన్ని ఏమిటి బంధించాలి అని అంటే ఏం చేయాలో తెలుసా? అది ఊరిన తర్వాత ఆశామాషాలు కాదు. దాన్ని పట్టుకోవాలి అంటే ఏమిటి మలినమైంది. వింటున్నారా? దానికి అక్కడక్కడ బొక్కలు చేసుకుంటుంది. అక్కడ దానికి తెలుస్తుంది, ఇది ఇక్కడ ఉంటుంది జీవిస్తుందని. ఆ హోల్స్ దగ్గరికి వెళ్ళి మీరు వినాలి, ఆ హోల్స్ దగ్గరికి వెళ్ళి అది బయటికి ఆహారానికి వెళ్ళి వచ్చేసరికి ఈ వేటగాడు ఏం చేస్తాడంటే మలినమైందన్న దాన్ని తీసుకొని వచ్చి అపవిత్రమైంది ఆయిని తీసుకొని వచ్చి
ఆ హోల్ చుట్టూ అంటే దాని గుడారం చుట్టూ దాన్ని అంతా చల్లేసేవాడు. చల్లేసిన తర్వాత మీరు వినాలి, చల్లేసిన తర్వాత అది అక్కడికి వస్తుంది కదా తన గూడు దగ్గరికి అది వచ్చిన తర్వాత అక్కడ చూస్తారు ఆ గూడు పక్కన అంతా గూడు అంతా ఏముంది ఇప్పుడు మలినమైంది. అంటే ఆ గొప్పు పెట్టేది అంతా ఉన్న తర్వాత అది లోపల పోదు అక్కడే ఉంటుంది. అక్కడ ఉన్నప్పుడు ఆ వేటగాడు ఏం చేస్తాడంటే వెంటనే దాన్ని పట్టుకొని దాన్ని చంపేసి దాని చర్మం ద్వారా ఏం చేస్తాడు, మంచి సరికొట్టు వేల రూపాయలు కోట్ల రూపాయలు విలువ చేసే కొట్టును తయారు చేయడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు ఆ జీవిని అడుగుదాం, ఏమ్మా నీ ప్రాణం పోతుంది కదా, ఎందుకని నువ్వు లోపలికి వెళ్ళలేకపోయావు? ఎందుకని నువ్వు లోపల దాక్కోలేకపోయావు? నువ్వు లోపలికి వెళ్ళి ఉండేవాడిని పట్టుకుని ఉండేవాడు కాదు కదా, ఎందుకని వెళ్ళలేకపోయావు అంటే ఆ జీవి ఎందుకు వెళ్ళదో తెలుసా? మలినమైనది ఏమిటి గొప్ప కొట్టేది అక్కడుంటే అపవిత్రపరిచేది ఉంటే ప్రాణం పోయినా సరే దాని లోపలికి వెళ్ళదని అంత నిష్ట కలిగిందని. మీకు కావాలంటే నేను ఆ లైవ్ సేవ చెప్పింది మీకు యూట్యూబ్లో పెడతాను చూడండి, మీకు మన వాట్సాప్ గ్రూప్లో పెడతాను చూడండి. అంత అద్భుతంగా తన జీవితాన్ని పాడు చేసుకోవాలని అపవిత్రపరుచుకోవాలని అయ్యే చావనైనా చచ్చిపోతాను కానీ నేను కానీ ఈ అపవిత్రతను నేను తాకను. అదే మన ప్రాణాలు పోతే కదా ఏమైంది మళ్ళీ అయినా కడుక్కోవచ్చుగా. లోపలికి వెళ్ళిపోయింది దాటుకొని అంటుకుని ఒంటికి ఏమైపోతుందాక లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి కడుక్కోవచ్చు కాబట్టి వెళ్ళిపోయిన తర్వాత అని అలా అనుకోవట్లేదండి. ఏమంటుంది తెలుసా? నా ప్రాణం పోయినా సరే నా పరిశుద్ధత నేను పోగొట్టుకోలేదు, చావనైనా చచ్చిపోతాను కానీ దేవుడు ఒక్కసారి రక్తాన్ని చిందించి నన్ను విమోచించిన తర్వాత నా దేవుని రక్తాన్ని త్రొక్కి మళ్ళా నేను అపవిత్రతలోకి వెళ్ళిపోతాను. చదవండి ఎఫెసు పత్రిక 1వ అధ్యాయము 17వ వాక్యంలో, ఎఫెసు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యం చదవండి. ఆయన రక్తం వలన మనకు విమోచన అనగా మన అపరాధములను క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చాలు, మనకేం కలుగుతుంది? ఎవరి ద్వారా కలిగింది? మనకు పరిశుద్ధత ఆయన రక్తం ద్వారానే కదా మనకు విమోచన కలిగింది. ఆయన రక్తం ద్వారానే కదా మనకి ఈ రోజున పరిశుద్ధతను దేవుడు ఇచ్చాడు. ఆ పరిశుద్ధుని రక్తం ద్వారా మనకు దేవుడు రక్షణ భాగ్యాన్ని కలుగజేసి బాప్తిస్మం ద్వారా దేవుడు మనం పరిశుద్ధులుగా మార్చి మనకు ఒక మంచి జీవితాన్ని ప్రభు కలుగజేసి నూతనమైన జీవితాన్ని ప్రభు కలుగజేసిన తర్వాత మరలా అపవిత్రతలోకి వెళ్ళొచ్చా? అద్భుతాలు జరగాలంటే ఇంకెక్కడ జరుగుతాయి నీకు? ఒకసారి దేవుడిని నమ్మి విశ్వసించి బాప్తిస్మం పొందావు. బాప్తిస్మం పొందుకున్న తర్వాత దేవుడు 4 రోజులు నిష్టగా బ్రతికి మరలా బయటికి వెళ్ళిపోయి చేయకూడని కార్యక్రమాలు చేస్తూ అపవిత్రతతో నింపబడిపోతే దేవుడు ఇంకెప్పుడు నీకు అద్భుతాలు చేశాడు. నా బిడ్డలకు అద్భుతాలు చేయలేదు, నా కుటుంబంలో అద్భుతాలు చేయలేదు, నేను మందిరానికి రాను, నేను దేవుడే నాకు అవసరం లేదని అంటే నువ్వు దేవుడి దగ్గర పరిశుద్ధంగా జీవించు. నీ ప్రాణం పోయినా మన ప్రాణం పోయినా ప్రాణమైన ఇచ్చేయాలి కానీ పరిశుద్ధతను పోగొట్టుకోకూడదు. ఎందుకయ్యా అంటే ఆ పరిశుద్ధత ఎలా వచ్చింది? మనకు ఎలా వచ్చింది? ఆయన రక్తము ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాం. ఆయన రక్తము ద్వారా మనం పరిశుద్ధపరచబడి విమోచించబడ్డాం కదా. ఎలా విమోచించబడ్డాం? బాప్తిస్మం పొందుకున్నాం. ఆ బాప్తిస్మం ద్వారా మనం నూతన సృష్టిగా ప్రభు మార్చాడు కదా, విమోచించాడు కదా. మరి మరలా దేవుడిని తెలుసుకోలే కదా, ఏమంటే దేవుని నమ్మి కూడా మరలా తెలిసి యేసయ్య రక్తాన్ని త్రొక్కి మరి మనం బయటికి వెళ్ళి అపవిత్రతలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం. ఈరోజు చూడండి, చాలా మంది బాప్తిస్మం తీసుకోవాలంటే భయపడిపోతుంటారు. అంటే అమ్మ బాప్తిస్మం మాకొద్దండి, మేము అంత పవిత్రంగా బ్రతకలేము, మేము అంత నిష్టగా ఉండలేమండి. మరి యేసయ్య చేస్తే అప్పుడు ఏంటండి? ఏమి లేదండి, మా ఆయన అంటుంటే మా కాలు పట్టుకొని చేస్తానండి. ఏమగా మీరు చిన్నప్పుడు చదువుకుంటారు బుక్లో అడిగి ఏనుకుంటారు, అది రోజు వస్తారు కిందకి దిగి వచ్చి మళ్ళా బయట వెళ్తుంటుంది. ఒక్కొక్కరు ఒక ఆయన తోకలు పట్టుకుంటే ఏనుగు తోకలు పట్టుకుంటే మీకు తెలుసా అది? అందరు వరుసగా తోక పట్టుకుంటే ఆ లాస్ట్లో వాడు పైన గుమ్మడికాయలు ఉంటాయా
ఉంటాయి. ఎంత పెద్దదంటే ఎంత పెద్దదన్నారు అందరి కింద పడతా చూసారా, ఆ టైప్ అవుతుంది అన్నమాట. భక్తులు అంటాడు, నాకే ఉన్నాయా, నా భార్య ఎంతుంటే నా భార్య 4 భార్యస్ ఉంటుంది, భార్య కానీ పట్టుకోవడానికి మనిషి ఎంత కదా ఉంటుంది. ఏమంటే మాట్లాడుతుంటారు బాప్తిసం పొందుకోవాలంటే భయం కొంతమందికి. అంటే బాప్తిసం తీసుకురావడానికి ముందుకు రాదు, పవిత్రంగా బ్రతకాలని ఆశ లేదు వాళ్ళకి. ఇంకా లోక ఆశలు, ఇంకా లోక కోరికలు. ఇంకా నేను ఏమో బాప్తిసం తీసుకోకూడదా, ఏమంటే పాస్టర్ ఇంకా చదువుతున్నానా, సరే అప్పుడప్పుడు మెసేజ్ చేయాల్సి వస్తుంది, అప్పుడప్పుడు వీడియో కాల్ చేసుకోవాలి, అప్పుడప్పుడు ఏమగా మంచిగా మేకప్ వేసుకోవాలి, అప్పుడప్పుడు. అందుకని బాప్తిసం తీసుకోరు కొంతమంది యవనస్తులు. ఏం బాప్తిసం తీసుకోవట్లేదు? ఏం బాప్తిసం తీసుకోవడానికి? బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధంగా బ్రతకాలంటగా. అంత పరిశుద్ధత నా వల్ల కాదులే, అంత పరిశుద్ధంగా మేము బ్రతకలేదు. యేసయ్య దీని పరిశుద్ధతలోనికి నడిచింపు చేయడానికి దేవుడు పిలుస్తున్నాడు. ఆమె అద్భుతాలు దేవుడు చేయాలి అంటే మనం ఏం చేయాలి? పవిత్రంగా బ్రతకాలి, పరిశుద్ధంగా జీవించాలి. చావనైనా చావాలే కానీ దేవుడి కొరకు, పరిశుద్ధత కొరకు చావనైనా చచ్చిపోతాను కానీ దేవుడు నాకు ఇచ్చిన పరిశుద్ధతను నేను పోగొట్టుకోనయ్యా. అందుకే యోహాను రాసిన మొదటి పత్రికలో రాయబడింది కదా, ప్రతి పాపముల నుండి ఏం చేస్తుంది మనల్ని? ఆయన రక్తం పవిత్రులుగా చేస్తుంది. ప్రతి పాపముల నుంచి ఆయన రక్తం మనం పవిత్రులుగా చేసి అద్భుతాలకి వారసులుగా చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఎన్నో అద్భుతాలు దేవుడు చేయాలని, అద్భుతాలు నీ జీవితానికి కలగ చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ ఇంకా నీ జీవితంలో పాపం, ఆ పాపంలో నుంచి నువ్వు పవిత్రుడిగా మారాలి అంటే యేసయ్య రక్తం ద్వారానే మనం పరిశుద్ధులుగా మార్చబడగలుగుతాము. ఆమె మనం పరిశుద్ధంగా జీవించగలుగుతాం. నాకు తెలిసిన ఒక చిన్న పాప 6-7 చదువుతుంటుంది, 6వ క్లాస్ 7వ క్లాస్ అంటే పెద్ద ఏం లేదు. ఆ రోజు సేవకులు చెప్పారు, మీరు పరిశుద్ధంగా బాప్తిసం పొందుకోండి, మీరు పరిశుద్ధతను చేకూర్చుకోండి, మీరు బాప్తిసం పొందుకుంటేనే పరలోకానికి చేర్చబడతారు, ఎప్పుడు దేవుడు రాబోతుందో తెలియదు అని ఒక ప్రకటన చేసి బాప్తిస్మాలు ఇవ్వబోతున్నాం, కనుక బాప్తిస్మాలు తీసుకోండి అని దైవ సేవకులు చెప్పిన తర్వాత అందరికి బాప్తిస్మాలు ఇస్తున్నారు. ప్రార్థన అయిపోయింది, అందరూ బాప్తిస్మాలు ఇస్తుంటే ఆ చిన్న పాప కూడా అక్కడ నిలబడి ఆ బాప్తిస్మ లైన్లో నిలబడి పేరు రాపించుకోరు. అప్పుడు పాస్టర్ గారు అందరూ అడుగుతుంది, ఏమా నువ్వు ఎందుకు బాప్తిస్మ తీసుకుంటున్నావు? బాప్తిస్మ అంటే ఏంటో తెలుసు? తెలుసు. ఏంటి బాప్తిస్మ అంటే? ప్రతి పాపము నుంచి విడుదల కలగజేసేదే బాప్తిస్మ అంటే, పరిశుద్ధతని కలగజేసేదే బాప్తిస్మ అంటే, నూతనంగా జన్మించడం బాప్తిస్మ అంటే, మారు మనసు పొందడం బాప్తిస్మ అంటే. ఇవన్నీ నాకు తెలుసు పాస్టర్ గారు. అది కాదమ్మా, నీకు చిన్న వయసు కదా, నీకు ఇంకా లోక జ్ఞానం తెలియదు, నువ్వు చాలా చిన్న బిడ్డవి. పాస్టర్ గారు, మరి ఈరోజు నేను ఇంటికి పోతా ఉంటాను, మా నాన్నతో బండిలో ఎక్కి బైకులు వెళ్తుంటాను, ఒక పెద్ద లారీ వచ్చి యాక్సిడెంట్ చేసింది, అందులో నేనే చచ్చిపోయాను, ఇప్పుడు నేను పరలోకానికి పోతానా నరకానికి పోతాను? ఆశలకి అప్పుడు వెంటనే ఆ బిడ్డను పిలిచి బాప్తిసం కొట్టిన చప్పటి దేవుడికి మహిమ కలుగుతారు. ఒక తీర్మానం, మా బాప్తిసం తీసుకుంటారు, ఉంటారు, బ్రతుకుతారు. బ్రతికితే నా దేవుడి కొరకు బ్రతకాలి, చావైనా అది నా దేవుడి కొరకే చచ్చిపోతాను. ఈ లోకంలో నాకు మేకప్పులు, గేపప్పులు, ప్రేమలు, దోమలు ఏమి నాకు అవసరం లేదు. నా దేవుడిని నేను ప్రేమిస్తున్నప్పుడు ఇతరులను నేను ఎందుకు ప్రేమిస్తున్నాను? లోకంని నేను ఎందుకు ప్రేమిస్తున్నాను? లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపుటమే కదా. దానితో ప్రేమించి అపవిత్రతలు అయిపోవడం ఏంటండి? పవిత్రత నాకు రాదు కదా. నా యేసును ప్రేమిస్తే నాకేం కలుగుతుంది? పవిత్రత కలుగుతుంది అని ఒక తీర్మానం చేసుకుని బాప్తిసం తీసుకుని, మా అమ్మ మా నాయన తీసుకెళ్ళలేదు పాస్టరా, నేను ఎందుకు తీసుకెళ్తాను? నేను ఇప్పుడు ఏం తట్టాస్తున్నాను, నన్ను కూడా ఎందుకు మందులు వేస్తారు వేస్తారో. పవిత్రంగా బ్రతకాలి అంటే ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేదు, ఏ రోజు ఎలా ముగిస్తుందో తెలియదు. అద్భుతాలు నీ సొంతం అవ్వాలంటే మనం ఏం చేయాలి? పరిశుద్ధంగా బ్రతకాలి.
నీతిమంతులుగా జీవించాలి. ఆ నీతి, ఆ పరిశుద్ధత ఎవరి ద్వారా వస్తుంది? యేసు రక్తము ద్వారానే పరిశుద్ధత అనేది దేవుడు మనకు కలుగజేస్తాడు. ఆమేన్. చివరిగా ఒక మాట చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక వాక్యం చదివి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 14వ వాక్యం. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని యెడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు. ఎవరు వాళ్ళ పిల్లలు అపవిత్రపరచబడుతున్నారంట? చదవాలి, మళ్ళీ ఒకసారి చదవాలి. ఏం లేదు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని యెడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు. చూడండి, ఈరోజు కుటుంబంలో అద్భుతాలు జరగట్లేదంటే భార్య భర్తను బట్టి అపవిత్ర కుటుంబంలో చోటు చేస్తుంది. వాళ్ళిద్దరు ప్రేమ అనురాగాలు లేని దాన్ని బట్టి పిల్లలు ఏమైపోతున్నారు? ఈ రోజున అపవిత్రులుగా మార్చబడిపోతున్నారు. ఎందుకు మా ఈ రోజు చాలా మంది లోక ప్రేమలో పడ్డారు అంటే ఏమవుతుంది? ఇంట్లో ప్రేమ తక్కువైపోయింది. తల్లిదండ్రులు ప్రేమ లేదు, తండ్రి సరిగా ప్రేమించేది లేదు, తల్లి సరిగా ప్రేమించేది లేదు, తల్లి సరిగా పట్టించుకోవట్లేదు. కనుక బయట ప్రేమలు ఎదుర్కొంటూ ఉన్నారు, బయట ప్రేమలకు లోనైపోతూ ఉన్నారు. లోనైపోవడమే కాదు కానీ వాళ్ళు ఏమవుతున్నారంట? అపవిత్రులుగా మార్చబడిపోతూ ఉన్నారు. తల్లి ఆప్యాయంగా పిలిచి, తల్లి ఆప్యాయంగా ప్రేమించి, తల్లి ప్రేమతో మాట్లాడి, తండ్రి ప్రేమగా పలకరించి ఏది కావాలో అది చూసుకుంటే బయట అపవిత్రతకు వాళ్ళు ఎందుకు చోటిస్తారు? ఈరోజున తల్లిదండ్రుల్లో ఉన్న అపవిత్రతను బట్టి పిల్లలు ఏమైపోతున్నారు? పవిత్రతను పోగొట్టుకొని అపవిత్రులుగా మారిపోతున్నారు. ఇది గుర్తుపెట్టుకో. నీవు నీ పిల్లలు పవిత్రంగా బ్రతకాలంటే నీ కుటుంబం దేవుని చేతిలో పెట్టాలి. ఆమేన్. దేవుని చేతికి అప్పగించాలి. ప్రభువా, నేను నా కుటుంబం, ప్రభువా నా భర్త పవిత్రంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి ప్రభువా అని నీ కుటుంబం పరిశుద్ధంగా నిలకడగా ఉండగలిగితే అద్భుతాలు దేవుడు నీకు కలగచేయనుగాక. ఆమేన్. ఎన్నడూ ఎప్పుడు భూమి మీద దేవుడు ఎవరు చేయని అద్భుత కార్యాలు దేవుడు చేయాలని నీ పట్ల ఆశపడుతున్నాడు. అలాంటి అద్భుతాలన్నీ ప్రభు నీకు కలగచేయనుగాక. దేవుడు చేసిన ఇప్పటి వరకు ఏ కార్యాన్ని దేవుడు చేశాడో అది మర్చిపోక నువ్వు జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు ప్రతి అద్భుతాలు చేస్తాడు. ఆ అద్భుతాలు భూప్రపంచమంతా ప్రతి ప్రజలు తెలుసుకునేటట్లుగా ప్రభు చేయునుగాక. ఎలా అద్భుతాలు దేవుడు చేస్తాడు అని అంటే మన జీవితంలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి, దేవుని ఆశ్రయించాలి, పరిశుద్ధంగా జీవించాలి. అప్పుడు దేవుడు అద్భుతాలు నీ వెంట వచ్చేటట్లుగా నా ప్రభు చేసి నీ వెంట నా దేవుడు తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్.